श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वामिकं वन्दे श्रीगुरु श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा सजीव अवधूतं हरिजना सहितं न चैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवतमश्लोके कृष्णाय देवाय देवकी नंदनाय च गोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधूताय कृष्ण प्रेम नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे विशेषाशून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। करोतु वाचलं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्री चैतन्येश्वरं पवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्ण।
हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माँ बालामणि माता जी, दंडवत प्रणाम माँ। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी, नमस्ते। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। జలజ మాతా జీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. సో ఎక్కడున్నాం అమ్మా? 8వ అధ్యాయంలో ఉన్నాం కదా. 56వ శ్లోకం. 56వ శ్లోకం దగ్గర మొదలు పెట్టుకోవాలి. ఎవరు బావగారు మొదలు పెట్టాలనుకున్నాము, వచ్చారు వేళ సుజాత మాతాజీ మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ. అమ్మ సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఎక్కడున్నావు చెప్పరా? 56వ శ్లోకం. 56వ శ్లోకం అమ్మా, 289వ పేజీ. మొదలు పెట్టిన ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ ప్రభు. 56వ శ్లోకము. లబ్ధ్వా ద్రవ్యమయీరప్చాం క్షిత్యం వాంభిక్షు వార్చయేత్ ఆభృతాత్మా మునిశాంతో యతవన్యభుకు. లబ్ధ్వా పొంది, ద్రవ్యమయీ భౌతిక తత్వములచే తయారు చేయబడిన అర్చాం అర్చా విగ్రహము, క్షితి మృత్తిక, అంబు జలము, ఆదిషు మొదలగు వానితో వా లేక అర్చయేత్ అర్చింపవలను. అభృత ఆత్మ పూర్తిగా ఆత్మ సంయమనము కలిగినవాడు, మునిహి మహాత్ముడు, శాంత శాంతముగా, యత్వాక్ వాచావేగమును నియంత్రించినవాడు, మితమితముగా వన్యభుక్ వనమునందు లభించినది భుజించువాడు. మృత్తిక, గుజ్జు, కర్ర, లోహము వంటి భౌతిక తత్వములతో తయారు చేయబడిన భగవన్మూర్తిని అర్చింపవచ్చును. అరణ్యమునందు మనుజుడు జలము మృత్తికలచే భగవద్రూపం తయారు చేసుకుని పైన తెలిపిన నియమానుసారము భగవాన్ని అర్చించవలెను. పూర్తి ఆత్మ సంయమనము కలిగిన భక్తుడు స్థిరబుద్ధి కలవాడు, శాంతనుడై వనమునందు లభించే ఫలమూలాదులను భుజించి సంతుష్టి చెందవలెను. భాష్యము. గురువుగారు వసగినట్టి మంత్రమును జపించుచు మనస్సునందు భగవద్రూపమును ధ్యానించుటియే గాక ఆ రూపమును అర్చించుట కూడా భక్తునికి అత్యంత అవసరము. రూపార్చనము తప్పక జరగవలసినదే. నిరాకారవాది ఏదో నిరాకార తత్వమును ధ్యానించుటకు లేదా అర్చించుటకు అనవసరముకు కష్టమును నెత్తిన వేసుకొనినను ఆ పదము మాత్రము మిక్కిలి అనిశ్చయమై ఉన్నది. నిరాకారవాది చేయు భగవద్ధ్యానమును లేదా అర్చనను మనము అనుసరింపరాదు. మట్టి నీరు కలిపి తయారు చేసిన రూపమును అర్చించుమని ధ్రువునకు ఉపదేశం మొసగబడెను. ఏలయన అరణ్యమునందు లోహము, కర్ర లేదా శిలా నిర్మితమగు భగవద్రూపము లభించదు కనుక మట్టిని నీటిని కలిపి విగ్రహమును తయారు చేసి ఆ భగవదర్చనము కావించుట ఉత్తమ విధానము. ఆహారమును తయారు చేయుట గూర్చి భక్తుడు వ్యాకుల పడరాదు. అరణ్యమునందు లేదా నగరమునందు లభించు ఫలములను భగవంతునకు అర్పించి వాటినే భుజించి సంతుష్టి చెందవలెను. రుచికరమగు ఆహార పదార్థములను తినుటకు అతడు అమృత చెందరాదు. కానీ సాధ్యమైనల్లప్పుడెల్లా అతడు శ్రేష్టమగు ఆహార పదార్థములను అనగా పండ్లు, కూరగాయల తరగతికి చెందిన వాటితో తయారు చేసినవి పక్వము గాని అపక్వము గాని శ్రీమూర్తులకు నైవేద్యం పెట్టవచ్చును. ముఖ్య విషయం ఏమనగా భక్తుడు మాత్రము మితాహారి అయి మిద్భుక్ ఉండవలెను. భక్తుని శుభలక్షణముల్లో అది ఒకటి. ఒకానొక ప్రత్యేకముగా ఆహార పదార్థములతో జిహ్వను సంతృప్తిపరచుకొనుటకు అతడు అత్యాస పడరాదు. భగవదనుగ్రహముచే లభించిన ప్రసాదమును భుజించుటతో అతడు సంతృప్తి చెందవలెను. హరే కృష్ణ ప్రభుజీ. శారదామాత విన్నారమ్మా? వాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. 57 అవునండి. స్వేచ్ఛావతార చరితై నిజమాయయా కరిష్యత్తు తమ శ్లోక తదధ్యాయేతురుదయం స్వ ఇచ్ఛ తన దివ్య సంకల్పముతో అవతారము చరితై కర్మలు అచింత్యములు నిజమాయయా నిజశక్తిచే కరిష్యతి వనరించినచో ఉత్తమ శ్లోక దేవదేవుడు తత్ వాణిని ధ్యానింపబలిగిను. హృదయం గమం మిక్కిలి ఆకర్షణీయములు. ప్రియమైన ధ్రువ, నీ శ్రీ విగ్రహార్చనము దినమునకు ముమ్మారు మంత్రజపముతో పాటు నీవి వివిధావతారములతో భగవానుడు తన దివ్య
సంకల్పానుసారము నిజమాయతో ప్రదర్శించడి దివ్య కర్మలు ధ్యానించవలెను. భాష్యము. భక్తి యోగమునందు 9 పద్ధతులు కలవు. అవే శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, సేవనము, శ్రీ విగ్రహమునకు సమస్తము అర్చించడం మొదలైనవి. భగవద్రూపం ధ్యానించుడియే కాక వివిధ అవతారముల యందలి దివ్యలీలను కూడా చింతించుమని దివునకు ఉపదేశింపబడినది. మాయావాద తత్వమును భగవద్ అవతారము సాధారణ జీవుని కోవలో చేర్తురు. భగవద్ అవతారం ఎన్నడూను ప్రకృతి నియమలకు లోబడి వర్తించదు. భగవాను తన దివ్య సంకల్పానుసారమే అవతరించునని ఇతడు ఉపయోగింపబడిన స్వేచ్ఛ అను పదము సూచించుచున్నది. భగవన్ నిర్దేశమును గల ప్రకృతి నియమానుసారముగా కలిగిన కర్మను అనుసరించి బద్ధజీవు బలవంతముగా ఒకానొక దేహమును పొందుచుండును. కానీ భగవాన్ అవతరించినప్పుడు ప్రకృతి నిర్దేశమునకు లోనుగాడు. ఆత్మ మాయ కోరినట్లుగా అతడు అవతరించుచుండును. బద్ధజీవునికి భగవానునికి నడుమ గల భేదమిదియే. బద్ధజీవుడు తన కర్మ చేత మరియు ఉన్నతముకు ప్రకృతి కారణమునకు ఏదేని ఒక దేహము సోకరము దేహము వంటిదో పొందుచుండును. కానీ శ్రీకృష్ణుడు వరాహావతారముగా అవతరించినప్పుడు అదేదో సామాన్యముకు జంతువు సోకరము కాదు. విస్తారముకు వరాహావతారమునకు సామాన్యముకు సోకరంతో పోల్చలేము. అనగా భగవాన్ అవతార తిరోధానములు మనకు అచింత్యమైనవి. భగవానుడు భక్త రక్షణకు మరియు భక్తి రహితములను నశింపజేయుటకు ఆత్మమాయచే అవతరించునని భగవద్గీత స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుడు సామాన్య జీవులే లేదా జంతువులే అవతరించడని భక్తుడు ఎరగవలేను. వరాహమూర్తిగా లేదా అశ్వముగా లేదా కూర్మముగా అతని అవతరణము ఆ దేవదేవుని ఆత్మమాయ యొక్క ప్రదర్శనమే. బ్రహ్మ సంహితందు ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి అని తెలుపబడినది. అనగా మానవ రూపమును లేదా జంతు రూపమును భగవానుడు అవతరణమును సామాన్య బద్ధజీవుని జన్మించుతో ప్రకృతి నియమానుసారం అతడు బలవంతముగా జంతువుగానో మానవునిగానో లేదా దేవతగానో జన్మించుచుండెను. సమానమని ఈ ఎవ్వరును ఉప్పరపడరాదు. అటువంటి భావన అపరాధమే. భగవానుడు మరియు బద్ధజీవులు ఒకటేనని మాయావాదత్వము వేత్తలు తలచు కనుక వారు దేవదేవుని అపరాధం అనుచున్నట్టు వారిని శ్రీ చైతన్య మహాప్రభు నిందించిరి. భగవల్లీలను ధ్యానించమని నారదుడు దివునికి ఉపదేశించను. అది మనస్సును భగవద్రూప ధ్యానము నిలుపుడతో సమానమే. భగవాని ఏ ధ్యాన రూపమైనను విలువైనదే అయినట్లు హరి, గోవింద, నారాయణ వంటి వివిధ భగవన్నామములను జపించుటయు విలువైనదే. కానీ ప్రస్తుత యుగమున శాస్త్రమునందు తెలుపబడినట్టు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు మహామంత్రము జపించుటకు మనకు ప్రత్యేకంగా ఉపదేశం అసంగపడినది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. మా మాతాజీ ఉన్నారా ప్రభు? రామలక్ష్మి మాతాజీ ప్రభు, రామలక్ష్మి మాతాజీ ఉన్నారా? మళ్ళీ నెక్స్ట్ చదువుతారండి. జగదమ్మ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 58 పరిచర్య భగవతో యావచ్చ పూర్వసేవితః తమంత్ర హృదయే నైవ ప్రయుంజాన్ మంత్ర మూర్తయే. పరిచర్య సేవ భగవతః భగవాను యొక్క యావాచ్య విధింపబడినట్లుగా పూర్వసేవిత పూర్వ ఆచార్య ఉపదేశించినట్లు లేదా చేసినట్లు తాహ అది మంత్రము హృదయేన హృదయమునందు ఏవ నిక్కముగా ప్రయుంజాత్ మనుజుడు అర్చింపవలను. మంత్రమూర్తి మంత్రమునకు అభిన్నుడు. నిర్జీతముగు పూజా సామగ్రిచే భగవాన్ అర్చించుటకు మనుజుడు పూర్వ భక్తుల అడుగుజాడను అనుసరింపవలను. లేదా మంత్రమూర్తి భగవాన్ని మంత్రోచ్చారణముచే హృదయమునందు అర్చించవలను. భాష్యము. నిర్ణీతము పూజా సామగ్రితో భగవన్మూర్తులు అర్చించడం సాధ్యము కాకుండాను మనుజుడు భగవద్రూపమనే చింతించుచు మనస్సులోని సమస్తమును అనగా పుష్పములు, చందనము, శంఖము, ఛత్రము, విసనకర్ర, చామరము వంటి శాస్త్రోపదిష్టములైన వారిని అర్చించవచ్చునని ఇచ్చట ఉపదేశించబడింది. అట్టి అర్పణముచే
అట్టి అర్పణముననే ధ్యానించుతూ అతడు ద్వాదశాక్ష మంత్రమును ఓం నమో భగవతే వాసుదేవాయ జపించవలెను. భగవానుడు మంత్రమూర్తి కనుక పూజా సామగ్రి లేనప్పుడు ఆ దేవదేవుని రూపమును మంత్రముతోనే అర్చించవచ్చును. మనస్సులోనే భగవాన్ని అర్చించిన బ్రాహ్మణుని కథ భక్తిరస మృత సింధువును తెలుపండి. ఈ సందర్భమున చదవవచ్చును. ఒకవేళ పూజా ద్రవ్యం లేనిచో భక్తుడు వాటిని మనస్సులోనే తలుచుకొని భగవానికి మంత్రజపం చేయుచు అర్పించవచ్చును. భక్తి యోగ విధానము గల సౌకర్యముల అంతటి ధారాళములు శక్తివంతముల ఉన్నవి. 59 చదువుతానండి ఇది. చదవండి. ఏవం కాయేన మనస వచసా చ మనోగతం పరిచర్యమానో భగవన్ భక్తి మత్పరిచర్య పుంస మమాయిన సమ్యక్ భజతాం భావవర్తన శ్రేయో దిశచ్చభిమతం యద్ధర్మాదిషు దేహినాం. ఏవం ఆ విధముగా కాయేన దేహముతో, మనస మనస్సుతో, వచస వాక్కుతో చ కూడా మనగతం కేవలము భగవాన్ని చింతించుచు పరిచర్యమాణ భక్తి యోగం నెలకొని భగవానుని భక్తియోగ నియమానుసారము పరిచర్య భగవాన్ని అర్చించుచు పుంసం భక్తుని యొక్క అమాయిన శ్రద్ధావంతుడు గంభీరుడైన వాడు సమ్యక్ పూర్ణముగా భజత భక్తి యోగం నెలకొన్నవాడు భావవర్ధన భక్తుని హర్షమును భావమును వృద్ధి చేయువాడు శ్రేయ చరమగమ్యము దిశతి వసగును అభిమతం కోరిక ఉన్నట్లుగా ధర్మ ఆదిషు ఆధ్యాత్మిక జీవనము మరియు ఆర్థికాభివృద్ధికి సంబంధించిన దేహిన బద్ధజీవుల యొక్క ఆ విధముగా భగవాన్ని భక్తి యోగమున శ్రద్ధతోనూ గంభీరముగాను మనోవాక్యముల ద్వారా నెలకొని నిర్దేశిత భక్తియుత కర్మల యందు స్థితుడైన వాడు తన కోరికను అనుసరించి భగవత్కరును బడయను. ఒకవేళ భక్తుడు ధర్మమును గాని అర్థమును గాని కామమును గాని లేదా భౌతిక జగత్తు నుండి ముక్తిని గాని కోరచో ఆయా ఫలములను అతడు పొందగలడు. భాష్యము. భక్తి యోగం ఎంత శక్తివంతమైనగా భక్తితో సేవను చేయువాడు తాను కోరిందల్లా భగవాన్ నుండి వరముగా పొందగలడు. బద్ధజీవులు భౌతిక జగము ఎడ అత్యంతాసక్తులు ఇందురు కనుక ధర్మకార్యములు అందించుతూ వారు ధర్మార్థముల నడి భౌతిక లాభములు పొందగోరుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 61వ శ్లోకము. విరక్త క్షేంద్రియరతౌ భక్తి యోగేన భూయసా తం నిరంతర భావేన భజేతార్థ విముక్తయే. విరక్తః చ పూర్తిగా సన్యాస జీవనమున ఇంద్రియరతౌ ఇంద్రియ భోగ విషయమున భక్తి యోగేన భక్తి యోగముచే భూయస తీవ్ర ఆసక్తితో తం అతనిని భగవానుని నిరంతరము 24 గంటలు భావేన దివ్య భావ సమన్వితులై భజేత అర్చింపవలెను. ప్రత్యక్షముగా విముక్తయే ముక్తి కొరకు. ఎవరేని ముక్తిని పొంద తీవ్రాసక్తిని కలిగి ఉన్నచో 24 గంటలు దివ్య భావ సమన్వితులై దివ్యమైన ప్రేమపూర్వకమగు సేవనే చేపట్టి సమస్తముగు ఇంద్రియ భోగ కర్మల నుండి నిక్కముగా విడివడవలెను. భాష్యము. వివిధ జనుల ఉద్దేశము అనుసరించి పూర్ణత్వమునందు వివిధ స్థితులు కలవు. జనసామాన్యము సాధారణముగా ఇంద్రియ భోగకర్మల యందే నెలకొనుట వలన వారిని కామ్యకర్మరతులని పిలవవచ్చును. వారి కన్నను ఉన్నతులు భవబంధము నుండి విడుదలను పొందం యత్నించినట్టి జ్ఞానులు భగవానుని పాదపద్మములను ధ్యానించడి కారణమున యోగులు వారి కన్నను మరింత పురోగతి చెందినట్టి వారు. ఇక భగవానుని ప్రేమపూర్వకమగు సేవలోనే నెలకొని ఉండడి భక్తులు వారందరికన్నను ఉన్నతులు. వారు అత్యున్నతమగు భావస్థితిలో నెలకొనినట్టి వారు. ఇంద్రియ ప్రీతివాంచ లేనిచో భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందే నేరుగా నెలకొనమని ధ్రువునకు ఇచ్చట ఉపదేశం మొసగబడినది. అపవర్గ పతము మోక్షస్థితి నుండి ఆరంభమగును. ఈ శ్లోకమునందు విముక్తయే
అను పదము ప్రత్యేకముగా ప్రయోగింపబడినది. ఎవరేని ఈ భౌతిక జగమునందే సుఖమునంద గోరినచో అధికతరముగు ఇంద్రియ భోగము లభించు ఇతర లోకములకు వెడల వాంఛింపవచ్చును. కానీ నిజమగు మోక్షము అట్టి ఏ కోరిక లేనట్టిది. అది భక్తి రసామృత సింధువు గ్రంథమునందు అన్యాభిలాషిత శూన్యం ఇంద్రియ భోగ కోరిక లేకుండా అను పదము ద్వారా వివరింపబడినది. వివిధ లోకములలో లేదా వివిధ స్థితులలో ఇంకను లౌకిక జీవితమును అనుభవింప ఇచ్చగలిగిన మనుషులకు భక్తి యోగమునందలి మోక్ష స్థితి ఉపదేశింపబడదు. ఇంద్రియ భోగ కల్మషము నుండి పూర్తిగా విడివడినట్టి వారే భక్తి యోగమును విశుద్ధముగా నిర్వహింపగలరు. ధర్మము, అర్థము, కామము వరకు గల అపవర్గ పదము నందలి కర్మలన్నీయును ఇంద్రియ భోగమునకే ఉద్దేశింపబడినవి. కానీ మనుషుడు మోక్ష స్థితికి నిరాకార భావనకు చెందిన ముక్తి అరుదించినప్పుడు భగవానుడి యందు లీనమవగోరును. నిజమునకు అదియు ఇంద్రియ ప్రీతియే. కానీ అతడు ముక్త స్థితియు దాటినప్పుడు భగవత్ పార్షదులలో ఒకడై ప్రేమయుత సేవను చేయగలడు. దానికే విముక్తి అని పేరు. అట్టి విముక్తి కొరకు మనుజుడు నేరుగా భక్తి యోగమునందు నెలకొనవలెనని నారదముని ఉపదేశించుచున్నాడు. 62 చదవమంటారా ప్రభుజీ? చదవండి 62. 62వ శ్లోకం. ఇత్యుక్తస్తం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్పకః యయౌ మధువనం పుణ్యం హరే చరణ చర్చితం ఇతి ఆ విధముగా ఉక్తః పలుకబడి తం ఆయనకు నారదముని పరిక్రమ్య ప్రదక్షిణ చేసి చ కూడా నృప అర్భకః రాకుమారుడు యయౌ వెడలము మధువనం బృందావనమునందరి మధువనము పుణ్యం శుభకరమును పుణ్యతమమును అగు హరే శ్రీకృష్ణుని చరణచితం పాదపద్మ చిహ్నితము. ఆ విధముగా ఉపదేశింపబడినంతటా రాకుమారుడగు ధ్రువుడు తన గురువగు నారదునికి ప్రదక్షిణము కావించి వందనములొసగెను. పిదప అతడు సదా కృష్ణ పాదపద్మ చిహ్నితమై యుండి తత్కారణమున విశేషముగా శుభకరమైన మధువనమునకు పయనమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. పద్మప్రియమాతలు చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణామం ప్రభుజీ. 63. తపోవనం గతే తస్మిన్ ప్రవిష్టోంతఃపురం ముని హరిహితార్హణకో రాజ్ఞా సుఖాసీన ఉవాచాతం. తపవనం ధ్రువుడు తపస్సును ఆచరించిన వనము. గతే ఆ విధముగా వెడలి, తస్మిన్ అందు ప్రవేశించి, అంతఃపురం అంతఃపురము, ముని నారద ముని అర్హిత పూజింపబడి, అర్హనక గౌరవముగా, రాజ్ఞ రాజుచే, శుక ఆసీన సుఖాసీనుడై, ఉవాచ పలికెను తం అతనితో రాజు. భక్తి యోగమును నిర్వహింప ధ్రువుడు మధువనంన కేగిన పిమ్మట నారదుడు అంతఃపురమున రాజు ఎట్లున్నాడో గాంచుట ఉచితమని తలచెను. ఆ విధముగా నారదముని రాజు చెంతకు చేరినంతటా అతడు సాదరంగా ఆహ్వానించి దండ ప్రణామం కావించెను. సుఖాసీనుడైన నారదుడు పిమ్మట ఇట్లు పలకనారంభించెను. నారదోవాచ రాజాన్ కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యత కిం వానరిష్యతే కామో ధర్మో వార్తేన సంయుతః. నారదోవాచ నారదముని ప్రశ్నించెను. రాజన్, ఓ రాజా, కిం ఏమి, ధ్యాయసే ఆలోచించుచున్నావు, దీర్ఘముగా, ముఖేన నీ ముఖము, పరిశుష్యత వడలిపోయి నట్లుగా, కిం వా లేక, నరిష్యతే కోల్పోవలేదు కదా, కామః ఇంద్రియ భోగము, ధర్మము, వా లేక అర్థేన ఆర్థికాభివృద్ధి, సంయుతః సహితముగా. నారదముని ఇట్లు ప్రశ్నించెను. ఓ రాజా, నీ ముఖము వాడిపోయినట్లున్నది. నీవు ఏదో విషయంలో దీర్ఘకాలం నుండి ఆలోచించున్నట్లుగా కనపడుచున్నావు. దానికి కారణమేమి? ధర్మార్థ కామములను నిర్వహించుట యందు నీకేదిని ఇబ్బంది కలిగినదా? భాష్యము. ధర్మము, అర్థము, కామము, మోక్షము కొందరికి అనునవి మానవ నాగరికత ఎందరి 4 స్థితులు. నారదముని రాజు యొక్క మోక్ష విషయమును కూర్చి విచారింపగా కేవలము రాజ్యం ఎట్లు ధర్మార్థ కామముల పురోగతికి ఉద్దేశించబడినది. కేవలము రాజ్యం ఎట్లు నడుచుచున్నదో ప్రశ్నించెను. ధర్మార్థ కామములందు నెలకొని వారు మోక్షమునందు అభిరుచిని కలిగి ఉండరు. కనుకనే నారదుడు రాజును ఆ విషయంను కూర్చి ప్రశ్నించలేదు. ధర్మము, అర్థము, కామములందు పూర్తిగా అభిరుచి కోల్పోయిన వారికే మోక్షము ఉద్దేశింపబడినది.
హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభు. నమస్కారమ్మా. సరే ముందుకెళ్దానండి. శాంతిమాత చదువుతారా? హరే కృష్ణ. రాజు అంటే గురుడేనండి. చూడు కాదమ్మా, తాన్పాదర్ దగ్గరికి వెళ్ళి ఆడు మాట్లాడుతున్నాడు. ఓహో. ఆహా, ఆహా. హరే కృష్ణ దండవత్ ప్రణాం ప్రభు. ధర్మార్థ కామాల నుంచి బయటపడితే గానీ మోక్షం వైపు వెళ్ళలేము. మనందరూ కూడా చాలా మంది ధర్మార్థ కామాల గురించి ఆలోచిస్తున్నారు కదండి అని చెప్పి అక్కడే ఉండిపోతారు. కానీ అర్థ కామాలకు కూడా ముందు 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 జయించగలవాల్సింది ధర్మం. ధర్మం ఉన్నాకనే అర్థము, ధర్మం మీద ఆ తర్వాత వచ్చేదే కామము. కానీ రెండింటికి కూడా అండర్లైన్ ధర్మం ఉండాలి. ధర్మం లేకపోతే ధర్మం అది. ఆ మూడు దాటిన తర్వాత మోక్షం. ప్రభుజీ, అమ్మా కలిపురుషుడు ఎప్పుడు ప్రవేశించినట్టు మనకి కృష్ణుడు చనిపోయినప్పుడే ప్రవేశించాడా, లేకపోతే ఈ పరీక్షిత్ మహారాజ్ అప్పుడు ప్రవేశించాడా? రెండింటికి పెద్ద దూరం ఉండదమ్మా. పరీక్షిత్ మహారాజు ఆ కలిపురుషుని దండిస్తాడు కదా మాతాజీ. అదే దండిస్తాడు. అయితే అప్పుడే వచ్చాడు. మరి కృష్ణుడు చనిపోయిన వెంటనే కూడా కలి వచ్చాడు అనేది కూడా విన్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా కలి ప్రభావం. సైలెంట్ గా ఉండి కూడా అప్పుడు స్టార్ట్ చేసి ఉంటాడు. కృష్ణుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పరీక్షిత్ రాజు అవడానికి పెద్ద దూరమే ఉండదమ్మా. జస్ట్ 3-4 years కాలంలో ఉంటుంది. అసలు యుద్ధం జరగటానికి కూడా కలి ప్రభావమేనా ప్రభుజీ? యుద్ధం జరగడానికి కలి ప్రభావం కాదు, కృష్ణుడు ప్రభావం. అంటే అప్పుడే స్టార్ట్ అయినట్టు కదా. కృష్ణుడు ప్రభావమేనమ్మా యుద్ధం జరగడానికి, కలి ప్రభావం కాదు. అమ్మా చాలామంది 62వ శ్లోకంలో అనువాదంలో అతడు సదా కృష్ణ పాదపద్మ చిహ్నితమై ఉండి, అంటే పాదపద్మ చిహ్నితమై ఉండడం అంటే ఇలా బొట్టు పెట్టుకుంటాడనా? ఆ విధముగా ఉపదేశించినంతటా రాకుమారుడు ధ్రువుడు తన గురువుగా నారదునికి ప్రదక్షిణం కావించి వందనములు వచ్చిన పిదప అతడు సదా కృష్ణ పాదపద్మ చిహ్నితమై ఉండి తత్కారణమున విశేషముగా శుభకరమై మధువనమునకు పయనం. అంటే తన మనస్సును, నాకు అర్థమైంది ఏంటంటే పాదాల మీద నిలబెట్టుకోగలిగి మనస్సును నిలబెట్టుకున్నాడని. ఓకే, చిహ్నితమైంది. అది చరణ చర్చి. ఆంజనేయుడు మధువన వేరు, ఇక్కడ మధువన వేరు కాదండి. చూడండి ఏమ్మా, సారీ, ఆంజనేయుడు మధువన కూడా వెళ్తాడు కదా. ఆంజనేయుడు లంక నుంచి వచ్చినప్పుడు మధువనకి వెళ్తాడు కదండి. సుగ్రీవుడు అదే మధువనంకి వచ్చినప్పుడు రాముడికి చెప్తాడు. అదే అది అయిపోయి కాదు, అది జనరిక్ టర్మ్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఇది కూడా అదేనా? ఇది బృందావనంలో మధువనం అన్నారు. బృందావనం దగ్గర ఉన్న మధువనం అమ్మా ఇది. ఓహో, జనరిక్ టర్మ్. శాంతి మాత. 65 రాజోవాచ సుతో మే బాలకో బ్రహ్మన్ స్త్రైణేనా కరుణాత్మనా నిర్వాసిత పంచవర్షః అమాత్ర మహాన్ కవి. రాజా ఉవాచ, రాజు ప్రత్యుత్తరమిచ్చను. సుతః పుత్రుడు, మే నా యొక్క, బాలకః పసివాడు, బ్రహ్మన్ ఓ బ్రాహ్మణోత్తమ, స్త్రైణేన భార్యావసుడు, అకరుణ ఆత్మనః దయాహీనుడు కఠిన హృదయుడు అయినవాడు, నిర్వాసిత వెడలగొట్టబడను, పంచవర్ష 5 ఏండ్ల వాడే అయినను, సహా పాటుగా, మాత్ర తల్లితో, మహాన్ మహాత్ముడు, కవి భక్తుడు. రాజు ప్రత్యుత్తరమిచ్చను, ఓ బ్రాహ్మణోత్తమ, నేను భార్యావసుడినై ఎంత పతనము చెందితిననగా కేవలము పంచవర్ష ప్రాయుడకు పుత్రుని ఎడను కరుణాహీనుడనైతుంది. అతడు మహాత్ముడైనను గొప్ప భక్తుడైనను అతని తల్లిని వెడలగొట్టింది. భాష్యం. ఈ శ్లోకమునందు గల కొన్ని విశేష పదములను సావధానంగా అవగతం చేస్తున్నారు. భార్యకు వసుడైనందున తాను దయాహీనుడనైతినని రాజు పలికెను. స్త్రీల ఎడ అతి అనురాగము కలిగి ఉండటం వలన కలిగే ఫలితం అదియే. ఆ రాజునకు 2 భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. అతడు రెండవ భార్య ఎడ అమితాసక్తుడైనందున ధ్రువునితో చక్కగా వ్యవహరించలేదు. అదియే ధ్రువుడు తపస్సు చేయుటకై గృహమును వీడుటకు కారణము. కొడుకు మీద అనురాగం కలవాడే అయినను
రెండవ భార్య ఎడ అత్యాసక్తుడైనందున రాజు పుత్ని ఎడ అనురాగమును తగ్గించుకొనెను. కాని ధ్రువుడు మరియు అతని తల్లియగు సునీతిని వెడలగొట్టినందుకు అతడిప్పుడు చింతించుచున్నాడు. ధ్రువుడు అడవికి వెడలినాడు. రాజుచే నిర్లక్ష్యపరపబడినందున అతని తల్లియు దాదాపు కొట్టబడినట్లే అయినది. కేవలము పంచవర్ష ప్రాయుడే అయినందున ధ్రువుని వెడలగొట్టినందుకు రాజు పాశ్చాత్తాపపడెను. భర్త ఎన్నడను భార్యను సంతానమును వెడలగొట్టరాదు, వారి పోషణను నిర్లక్ష్యపరచరాదు. భార్యను పుత్రుని నిర్లక్ష్యపరిచినందుకు పాశ్చాత్తాపపడుచు రాజు క్షిణ్ణుడయ్యను. అతని ముఖము వాడిపోయినట్లు గోచరించను. మనుస్మృతి ప్రకారము మనుజుడెన్నడూను భార్య రాదు. భార్య మరియు సంతానము అణకువ లేని వారే కుటుంబ జీవన నియమములను పాటించినచో వారిని వదిలివేయవచ్చును. కానీ ధ్రువుని విషయమున అది సంగతము కాదు. ఏలాన అతడు మర్యాదస్తుడు మరియు అణకువ కలవాడు. అంతేగాక అతడు గొప్ప భక్తుడు. అటువంటి వారిని ఎన్నడూను నిర్లక్ష్యం చేయరాదు. అయినను రాజు అతనిని బహిష్కరించను. తత్కారణముననే ఇప్పుడు అతడు దుఃఖాక్రాంతుడయ్యను. 16 చదువు నా ప్రభు చిన్నది. సరే చదవండి. అప్యనాథం వనే బ్రహ్మాస్మాత్యంతంత్య మృకాః శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముఖాంబుజం. అపి నిశ్చయముగా అనాథం రక్షణ లేనట్టి వాడు వనమునందు బ్రహ్మన్ ఓ బ్రాహ్మణ మాస్మ అదంతి కబళింపలేదు కదా అర్భకం ఆ బాల్మి వృఖ తోడేళ్ళు శ్రాంతం అలసి శయానం పరుండిన క్షుదితం ఆకలితో పరిమ్లాన శుష్కించి ముఖాంబుజం పద్మము వంటి అతని ముఖము. ఓ బ్రాహ్మణ, పద్మము వంటి ముఖము కలిగిన నా పుత్రుని అనిశ్చిత స్థితిని గూర్చియే నేను ఆలోచించుచున్నాను. అతనికి రక్షణ లేదు, అతడు ఆకలి కొని ఉండవచ్చును. వనమునందు ఎచ్చటనో పరుండి ఉండగా తోడేళ్లు అతనిని భుజించుటకు దాడి చేసి ఉండవచ్చును. హరే కృష్ణ. మన లలిత మాతాజీ ఉన్నారు కదా, చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతూ ఉంటారా వరుసగాను? నేను ఒక్క పావు గంటలో వస్తాను. చిన్న కాల్ అవుతుంది, 8 o'clock తీసుకోవాలి. ఓకే. హరే కృష్ణ. 67వ శ్లోకం. అహో మే బత దౌరాత్యం స్త్రీజితస్యోపధారయా యోత్యం ప్రామ్నారురుక్షంతం నాభ్యానందమసత్తమః. అహో అహో మే నా యొక్క బత నిక్కముగా దౌరాత్యం క్రూరత్వము స్త్రీజితస్య స్త్రీవసుడైనై ఉపధారయ ఒక్కమారు ఆలోచింపుడు ఎవడు అంకం ఒడిలోనికి ప్రేమతో అరురుక్షంతం చేరుటకు యత్నించినప్పుడు నాభ్యనందం చక్కగా ఆదరింపలేదు అసత్తమః పరమ క్రూరుడు. అహో నేనెట్లు భార్యకు వసుడనైతినో చూడుడు, నేనెంతటి క్రూరుడను. ప్రేమతో పిల్లవాడు నా ఒడిలోనికి చేర యత్నించినప్పుడు నేను అతనిని ఆదరించలేదు, కనీసం క్షణ కాలమును ప్రేమగా వెన్ను తట్టలేదు. ఎంత కఠిన హృదయుడునైతినో కదా. 68వ శ్లోకం. నారద ఉవాచ మామా శుచస్వతనయం దేవగుప్తం విసాంపతే తత్ప్రభావమవిజ్ఞాయ ప్రావృజ్ఞే యద్యసో జగత్. నారద ఉవాచ, నారదముని పలికెను, మా వలదు శుచః దుఃఖించుట, స్వతనయం పుత్రుని గూర్చి, దేవగుప్తం దేవదేవునిచే అతడు రక్షింపబడుచున్నాడు, విసాంపతే ఓ రాజా, తత్ అతని ప్రభావమును అవిజ్ఞాయ తెలిసికొనలేకున్నను, ప్రావృత్కే విస్తరించినది, యత్ యవ్వాని యశః యశస్సు జగమంతయు. దేవర్షి నారదుడు ఇట్లు పలికెను, ఓ రాజా, నీ కుమారుని గూర్చి విచారింపకము, అతడు దేవదేవునిచే చక్కగా రక్షింపబడుచున్నాడు, అతని ప్రభావమును నీవు తెలుసుకొనలేకున్నావు, వాని యశస్సు జగమంతయు ఇది వరకే వ్యాపించి ఉన్నది. భాష్యం. మునులు భక్తులు అరణ్యమునకేగి భక్తియందో ధ్యానమునందో నెలకొందురని వినినప్పుడు అరణ్యమున ఎవ్వరి రక్షణము లేక వారెట్లు జీవింతురని మనం ఆశ్చర్యపోవదము.
కాని పరమ ప్రామాణికుడగు నారదముని ఒసగిన సమాధానమేమనగా, అట్టివారు దేవదేవుడగు శ్రీకృష్ణునిచే చక్కగా రక్షింపబడుదురు. శరణాగతుడైన జీవుడు ఎచ్చట జీవించినను సదా భగవంతునిచే రక్షింపబడును. అతడెన్నడూ ఒంటరివాడు గాని రక్షణ లేనివాడు గాని కాడనేది దృఢమగు విశ్వాసము. నమ్మకమే శరణాగతి ఎనబడును. తన 5 ఏండ్ల బాలుడు అరణ్యమునందు అనిశ్చయమగు పరిస్థితుల యందు నెలకొనియుండా వచ్చునని ధ్రువుని తండ్రి తలచినను నారదుడు అతనితో, నీ పుత్రుని ప్రభావమును గూర్చి నీకు పూర్తిగా తెలియదు అని పలికి అభయమొసగెను. భక్తి యోగమున నెలకొనిన వాడు విశ్వమునందెచ్చోట ఉన్నను రక్షణకు లోపించి ఉండదు. రక్షణను లోపించి ఉండడు. 69 చదవనా మాతాజీ? చదువుతా. ముందుకు వెళ్దామమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. మాతాజీ చదువుతారమ్మా 69, 70. నేనా బరుది? మీరు చదవండి. 69. సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభు ఏషత్వ చిరతో రాజన్యశో విఫల యంస్తవ. సుదుష్కరం నిర్వహించుటకు అసాధ్యమగు కర్మను కృత్వా కావించిన పిదప లోకపాలు రచే అపి కూడా ప్రభు మిగుల సామర్థ్యం కలవాడు. ఏషతి తిరిగి రాగలడు. అసరి కాలముననే రాజన్ ఓ రాజా యశస్సును విపులయన్ వృద్ధి చేయుచు తవ నీ యొక్క. ఓ రాజా, నీ కుమారుడు మిగుల సామర్థ్యం కలవాడు. లోకపాలులకు మునులకు కూడా అసాధ్యమగు కర్మలను అతనిలో నడచగలడు. శీఘ్రమే అతడు తన కార్యమును పూర్తి చేసి గృహములకు తిరిగి రాగలడు. అతని యశస్సును కూడా జగద్విఖ్యాతము చేయగలడు. భాష్యం. ఈ శ్లోకం నందు నారదముని ధ్రువ మహారాజును ప్రభు అని వర్ణించాను. ఆ పదము దేవదేవునికి సంబంధించినది కనుకనే గురువు కొన్ని మార్లు ప్రభుపాద అని సంబోధింపబడును. ప్రభు అనగా దేవదేవుడని, పాద అనగా స్థానమని భావం. వైష్ణవ సిద్ధాంతమును అనుసరించి గురుదేవుడు దేవదేవుని స్థానమునకు సమానుడు అనగా ఆయన భగవాని ప్రామాణిక ప్రతినిధి. ధ్రువుడు వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యుడు కనుక అతడు కూడా ఇచ్చట ప్రభు అని వర్ణింపబడినాడు. ప్రభు అను పదమునకు ఇంద్రియములకు ప్రభు అని, స్వామి అను పదము వలె వేరొక అర్థం కలదు. ఇచ్చట సుదుష్కరం నిర్వహింప మిగిల అసాధ్యమైనది అను మరి ఒక ముఖ్యమైన పదము వాడబడినది. ఇంతకు ధ్రువుడు చేపట్టిన కార్యమేమిటి? జీవితమును అత్యంత కఠినమగు కార్యము దేవదేవుని సంతృప్తి పరచట. ధ్రువుడు దాన్ని చేయనున్నాడు. ధ్రువుడు చంచలమైన వాడు కాడు. భక్తి యోగమును చేసిన పిమ్మటయే తిరిగి రావాలనండి స్థిర నిశ్చయం కలిగిన వాడు కనుక ప్రతి భక్తుడును ఈ జన్మముననే శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరచి తత్కార్యముచే భగవద్ధామను చేరవలని కృతనిశ్చయుడు కావాలను. జీవితం నందు అత్యున్నత కార్యసిద్ధి అది. అరే చదవనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభు. 70 చదివేసేయండి. 70. మైత్రే ఉవాచ ఇది దేవర్షిణా ప్రోక్తం శ్రుత్య జగతీపతి రాజలక్ష్మి మనాదృత్వా పుత్రిమే మాన్వ చింతయత్. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికను ఆ విధముగా దేవర్షి నారదుడు ప్రోక్తము తెలిపినది విస్తృత్వ విని జగతీపతి రాజలక్ష్మి రాజ్యమును అనాదృత్య పరిచి పుత్రం తన పుత్రుని ఏవా నిక్కముగా చింతయత్ చింతింప మొదలెడను. మైత్రేయుడు పలికను నారదుడు ఆ విధముగా తెలిపిన పిమ్మట ఉత్థానపాదుడు విస్తారమును సంపత్సమును అగు రాజ్యమునకు సంబంధించిన కార్యములన్నింటిని తోరించి తన కుమారుడు ధ్రువుని కూర్చే చింతింపసాగను. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారమ్మా? చదువుతారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం. 71వ శ్లోకం. తత్రాభిషక్త ప్రయతస్త్యాముసోష్పోష్య విభావరీం సమాహిత పర్యచరుదృష్ట్యా దేశేన పూరుషం. తదనంతరము అభిషిక్త స్నానము చేసి ప్రయత శ్రద్ధతో తాం ఉపవసించి విభావరిం రాత్రి సమాహిత పూర్ణమగు శ్రద్ధను గూడి పర్యచరత్ అర్చించెను ఋషి దేవర్షి నారదుడు. అదే సేన ఉపదేశించిన రీతి. పురుషం దేవదేవుడు. ఇక అక్కడ ధ్రువుడు మధువనముకు చేరి యమునా నది యందు స్నానమాడి ఆ రాత్రి శ్రద్ధగా ఉపవసించెను. పిమ్మట నారదముని ఉపదేశించిన రీతి అతడు దేవదేవుని అర్చనముకు నియుక్తుడయ్యను.
భాష్యము. ఈ శ్లోకము యొక్క ప్రాధాన్యం ఏమనగా, ధ్రువుడు తన గురువకు నారదముని ఉపదేశానుసారమే వర్తించెను. భగవతామము కేగు యత్నమున మనము విజయమును కోరుదమేని గురువు గారి ఆదేశానుసారము తప్పక వర్తించవలెనని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు కూడా ఉపదేశించిరి. పూర్ణత్వమునకు మార్గమదియే. పూర్ణత్వమును బడిసెడి విషయమున మనస్తాపము బెంగ ఏమాత్రము అవసరము లేదు. ఏలయన మనుజుడు గురుపదేశమును చక్కగా అనుసరించినచో నిక్కముగా పూర్ణత్వమును పొందగలడు. అనగా గురువ ఆదేశమున ఏ విధముగా నిర్వహించవలనన్నదొక్కటే మనకు సంబంధించిన విషయమును కావలెను. ప్రతి శిష్యునికి ప్రత్యేకముగు ఉపదేశములు నిచ్చుటలో గురువు ప్రవీణుడై ఉండెను. శిష్యుడు ఆ గురుపదేశము నెరవేర్చగలిగినచో అదియే అతనికి సిద్ధ పదము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ముందు చదవమంటారా? భాష్యం నుంచి నెక్స్ట్ వెళ్దామమ్మా. ముందు చదువుతా అంటే చదవండి శ్లోకం. 72వ శ్లోకం. త్రిరాత్రాంతే కపిత పదరాసనః ఆత్మవృత్తన్యుసారేణ మాసం నిర్ణే భయం చయం హరిం. 3 రాత్ర అంతే రాత్రి చివరు. 3 రాత్ర అంతే రాత్రి చివర. కపిత బదర పండ్లు చిన్న కాయలు. ఆసన తినుచు. ఆత్మవృత్తి కేవలము దేహ పోషణార్థము. అనుసారేణ అవసరమైనంత కొద్దిగా. మాసం ఒక మాసము నిన్నే గడిచెను. అర్చించును హరిం దేవదేవుని. తొలి మాసమున ధ్రువుడు దేహ పోషణార్థమై 3 రోజులకొక్క మారు కేవలము పండ్లు చిన్న కాయలను భుజించుచు దేవదేవుని అర్చనమున పురోగమించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పార్వతీ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. పార్వతీ మాతాజీ, అనిత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నా దగ్గర బుక్ లేదు ప్రభుజీ, నేను వింటున్నాను అంతే. ఓకే అమ్మ, సారీ, వేరే పార్వతీ మాతాజీ. ఇంకో వేరే పార్వతీ మాతాజీ. ఓకే సరే, సారీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. భాష్యము. కపిత్త పువ్వుకు తెలుగులో వెలగని పేరు. దానికి ఆంగ్లంలో తుల్యార్థము గల పదము మనకు కనబడదు. సాధారణముగా మానవులు దానిని భుజింపరు. అడవిలో కోతులు వాటిని తినుచుండును. అయినను ధ్రువుడు అటువంటి పువ్వులను పండ్లను విందువలె కాక కేవలము దేహ పోషణార్థము స్వీకరించెను. దేహమునకు ఆహారము అవసరము, కానీ భక్తుడు జిహ్వ చాపల్యమును సంతృప్తి పరుచుకొనుటకు ఆహారమును గ్రహించరాదు. మనుజుడు ఆరోగ్యమును చక్కగా నుంచుకొనుటకు అవసరమైనంత ఆహారమునే భుజింపవలెను, కానీ విలాసము కొరకు భుజింపరాదని భగవద్గీత యందును ఉపదేశింపబడినది. భక్త ధ్రువుడు ఒక ఆచార్యుడు. భక్తి యోగమును ఏ విధముగా నిర్వహింపవలెనో కఠిన తపస్సులను వ్రతములను చేపట్టి అతడు మనకు బోధించెను. కనుక అతడు అనుసరించిన సేవా విధానమును మనము జాగ్రత్తగా గమనింపవలెను. అతడెంత నిష్ఠగా దినములు గడిపెనో రాబోవు శ్లోకములందు తెలుపబడినవి. భగవద్భక్తుడగుట సామాన్య కార్యము కాదని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకొనెను. ఆయనను శ్రీ చైతన్య ప్రభువు కరుణచే ప్రస్తుత యుగమున అది సులభతరము కావించబడినది. కానీ ఆయన ఉదారమగు ఉపదేశములను కూడా మనము పాటించనిచో భక్తి యోగ కర్మలను ఎట్లు చక్కగా నిర్వహింపగలము? ధ్రువుడు ఆచరించినట్టి తపస్సును అనుసరించుట ఈ కాలమున అసాధ్యమగు విషయము. అయినను అతని నియమ నిష్టలను మాత్రము అనుసరింపవచ్చును. గురుదేవుడు ఒసిగిన విధి విధానములను నియములను బద్ధజీవుని కొరకే సులభతరము కావించినట్టివి మనము ఎన్నడూ ఉల్లంఘించరాదు. మా భాగవత ధర్మ ప్రచారము ఇస్కాన్ నందు 4 నియమముల పాలనము విధించబడును. దానితో పాటు 16 సార్లు జపమాలను త్రిప్పుచు
నామజపము చేయుట జివ్వ చాపల్యమునకై రుచికరములగు వాణిని అతిగకు బదులు భగవత్ ప్రసాదమును భుజించుట ఉపదేశింపబడును. దీని భావము మనతో పాటు భగవంతుడు కూడా ఉపవసించవలెనని కాదు. భగవంతునికి సాధ్యమైనంతగా చక్కని ఆహార పదార్థములను అర్పించవలెను, కానీ వాటితో జివ్వ చాపల్యమును తీర్చుకొంటకు మనము యత్నించరాదు. భక్తి యోగమును నిర్వహించుటకు దేహ పోషణార్థము మాత్రమే వీలైనంత సామాన్యముగా ఆహార పదార్థములను మనము గ్రహింపవలెను. ధ్రువునితో పోల్చినచో మనము అల్పులమని సదా గుర్తుంచుకొనవలెను. ఆత్మానుభవమునకై ధ్రువుడు కావించిన దేనిని కూడా మనము నిర్వహింపజాలము. అటువంటి సేవను చేయుటకు మనము ఏమాత్రము సమర్థులము కాము. కానీ శ్రీ చైతన్య మహాప్రభువు కరుణచే ఈ యుగమున మనకు అన్ని విధములగు మినహాయింపులు ఒసగబడినవి కనుక భక్తి అందలి విద్యుత్ ధర్మములను నిర్లక్ష్యపరచుట ఎనున్నది మనము చేపట్టిన కార్యమునందు మనలను కృతకృత్యులను చేయజాలదని సదా గుర్తుంచుకొనవలెను. నిష్ఠా గరిష్ఠుడగు ధ్రువుని అనుసరించుట మన కర్తవ్యము. భక్తి యోగ నిర్వహణలో గల కర్తవ్యములనన్నింటినీ జన్మలోనే పూర్తి చేయుటకు మనము కృతనిశ్చయులము కావలెను. కార్యమును పూర్తి చేయుటకు మరొక జన్మకే మనము వేచి ఉండరాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ పవర్ఫుల్ భాష్యం. జలజా మాతాజీ గౌరంగా దాస్ గారి క్లాస్ లో చెప్పిన విషయాలన్నీ ఆయన ఎంత సులభతరం చేశారు మన కోసం. మనం ఆయన్ని భక్తి సెంటర్ లో చెప్పిన క్లాస్ ఎంత అద్భుతంగా ఉందో ప్రభుజీ. అలాగే మనం ఆయన అంతా సులభతరం చేసినా మనం ఫాలో అవ్వలేకపోతున్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము. చాలా బాధపడుతూనే చెప్పారు కదా గౌరంగ దాస్ గారు. ప్రభు అది రికార్డెడ్ ఉందా? అది మాకు ఆ రోజు నెట్ లేదు, సరిగ్గా వెళ్ళలేదు. ఒక్కటే రికార్డింగ్ మన శనివారం పొద్దున్న క్లాస్ రికార్డింగ్ దొరకలేదు. రికార్డింగ్ ఇంకా క్లియర్ అవ్వలేదు, బట్ మిగతావన్నీ రికార్డింగ్స్ ఉన్నాయి. నేను మీకు గ్రూప్ లో పెడతాను, దేనికో పెడతాను. ఓకే, అదే ఆ రోజు మాతాజీ తోటి అన్నాను, మాతాజీ అసలు నెట్ కనెక్ట్ అవ్వలేదు ప్రభు, లింక్ పెట్టినాను అన్నాను. అంటే అన్నారు వినిపించలేదు ప్రభు వాయిస్ అసలు ఆ రోజు. అది శనివారం పొద్దున్నదమ్మా. శనివారం పొద్దున్నది రికార్డింగ్ వినిపించలేదు, కానీ బాగా రికార్డింగ్ అయింది. ఇంకో 2 వెర్షన్స్ వచ్చినాయేమో. ఆ 2వ వెర్షన్ పెడతాను. అయితే అది ఇంకా కంపైల్ అవ్వలేదు సరిగ్గా, అది కొంచెం కంపైల్ చేసి పెడతాను. కానీ మీరు ఎవరు అంటే అది ఏంటంటే పబ్లిక్ లో పెట్టొద్దు అనేసి అన్నారు, అందుకని కంపైల్ చేస్తాను. బట్ మీకు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు పర్సనల్ గా లింక్ పంపిస్తాను. వెతికాను ప్రభుజీ మీ ఛానల్లో. మీరు నాకు మెసేజ్ పెడితే నేను మీకు లింక్ పెడతాను. ప్రభుజీ విడిగా ఎవరికి కావాలంటే వాళ్ళ పంపుతారా ప్రభుజీ? ఎవరికంటే వాళ్ళకి పంపుతారు. సరే, నాకు కూడా పంపించండి అయితే. నాకు జస్ట్ మెసేజ్ పెట్టండి, మర్చిపోతాను నేను. అలాగే ప్రభు. హరే కృష్ణ ప్రభు. భక్తి సెంటర్ లో క్లాసెస్ కూడా ఆన్లైన్ వస్తాయా ప్రభు? అవన్నీ ఆన్లైన్ ఉన్నాయమ్మా, అవన్నీ ఆన్లైన్ ఉన్నాయి. భక్తి సెంటర్ వెబ్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ లింక్ కూడా ఒక్కసారి పెట్టండి ప్రభు. ఆ లింక్ ఒకటి పెడితే మీకు అన్ని వరుసగా ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జలజా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్కరణ చదువుతాం. 73వ శ్లోకం. ద్వితీయం చ తథా మాసం షష్ఠే భకోధినే తృణపర్ణాదిభిః శీర్ణై కృతాన్నోభ్యర్చయన్ విభుం. ద్వితీయం తరువాతి నెల, చ కూడా, తథా పైన పేర్కొనబడినట్లు, మాసము షష్ఠే ప్రతి 6వ నాడు, అర్భకః ఆ బాలుడు, దినే రోజులలో, తృణపర్ణాదిభిః గడ్డిని ఆకులను, శీర్ణైః ఎండినట్టి, కృత అన్నః తన ఆహారము చేసుకొనెను, అభ్యర్చయన్ ఆ విధముగా తన అర్చనను కొనసాగించెను, విభుం దేవదేవుని కొరకు. 2వ మాసమున ధ్రువుడు కేవలము 6 రోజులకొక మారు ఎండుటాకులను తృణమును భుజించి ఆ విధముగా అర్చనను కొనసాగించెను. 74వ శ్లోకము. తృతీయం చానయన్ మాసం నవమే అని అభక్ష. ఉత్తమ శ్లోకము. పాధావత్ సమాధిన. తృతీయం 3వ నెల, చ కూడా, ఆనయన్ గడుపుచు, మాసం ఒక నెల, నవమే ప్రతి 9వ,
అహని దినమున అపభక్ష కేవలము జలమును త్రాగి ఉత్తమ శ్లోకములతో అర్చింపబడు భగవానుని ఉపాధావత్ అర్చించెను. సమాధి మగ్నుడై 3వ మాసమున అతడు 9 దినములకు ఒకమారు కేవలము జలమును త్రాగి పూర్తిగా సమాధి మగ్నుడై ఉత్తమ శ్లోకుడగు భగవానుని అర్చించెను. 75వ శ్లోకము. చతుర్థమపి వై మాసం ద్వాదశే వాయుభక్షోజిత శ్వాసో ధ్యాయన్ దేవమధారయత్. చతుర్థం 4వ అపి కూడా వై ఆ రీతిని మాసము ద్వాదశే ప్రతి 12వ అహని రోజు వాయువు భక్షించుచు జితశ్వాస ప్రాణవాయువును నిగ్రహించి ధ్యానించుచు దేవదేవుని అధారయత్ అర్చించెను. 4వ మాసమున ధ్రువుడు ప్రాణాయామమున నిష్ణాతుడై ఆ విధంగా 12 దినములకు ఒకమారు కేవలము వాయువును భక్షించెను. ఆ రీతిని అతడు తన స్థానమున పూర్ణముగా స్థితుడై దేవదేవుని అర్చించెను. 76వ శ్లోకం. పంచమే మాస్యను ప్రాప్తే జితశ్వాసో నృపాత్మజః ధ్యాయన్ బ్రహ్మ పదైకేన తస్థౌ స్థాణురివాచలః. పంచమే 5వ మాసమునందు అనుప్రాప్తే నిలిచి జితశ్వాస ఇంకను శ్వాసక్రియను నిగ్రహించి నృప ఆత్మజ రాకుమారుడు ధ్యానించెను బ్రహ్మదేవుడు ఏకేన ఏకపాదముతో తస్థౌ నిలిచెను స్థాణుః ఇవ స్తంభము వలె అచలః చలనరహితుడై. 5వ మాసమునకు రాకుమారుడగు ధ్రువుడు శ్వాసక్రియను పూర్ణంగా నిగ్రహించి స్తంభం వలె చలనం లేకుండా ఒంటి కాలిపై నిలిచి మనస్సును పూర్తిగా పరబ్రహ్మంపై లగ్నం కావించెను. చదవమంటారా ప్రభుజీ? 77వ శ్లోకము. సర్వతోమన ఆకృష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షి కించనాపరం. సర్వతః అన్ని విధముల మనస్సు ఆకృష్య లగ్నపరచి హృదయమున భూత ఇంద్రియ ఆశయం ఇంద్రియములకు ఇంద్రియార్థములకు ఆశ్రయస్థానమగు ధ్యానించెను భగవతః భగవానుని రూపమును నా అద్రాక్షిత్ గాంచక కించన దేనిని అపరం అన్యమగు. అతడు ఇంద్రియములను ఇంద్రియార్థములను నిగ్రహించి మనస్సును భగవద్రూపంపైననే అనన్యముగా లగ్నం కావించెను. భాష్యము. ధ్యానమునకు సంబంధించి యోగ నియమములు ఇచ్చట స్పష్టముగా వివరింపబడినవి. దాని యందు మనస్సును భగవద్రూపంపైననే అనన్యముగా లగ్నం కావించవలెను. ఏదో నిరాకారమును ధ్యానించుట లేదా దానిపై మనస్సును సంలగ్నపరచుట ఎనడి ప్రశ్నే లేదు. ఆ విధముగా చేయుటకు యత్నించుట కేవలము వృధా కాల వ్యయమే కాగలదు. భగవద్గీత యందు వివరింపబడినట్లు అది అనవసరమగు కష్టము మాత్రమే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ 78 చదువుతారమ్మా? హరే కృష్ణ. కుమారి మాతాజీ సరే అమ్మా, నువ్వు చదువుతావమ్మా 78? చదువుతానమ్మా, చదువుతాను. హరే కృష్ణ. 78 అమ్మా. చూసుకోగలవమ్మా? నేను కాల్ తీసుకోవాలి. అలాగే నాన్న, అలాగేనమ్మా. హరే కృష్ణ. 78వ శ్లోకం. ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయమాణస్య త్రయో లోకాశ్చ కంపిరే. ఆధారము ఆదీనం మహత్తత్వమునకు ప్రధానుడు పురుష ఈశ్వరం సమస్త జీవులకు ప్రభువు బ్రహ్మ పరబ్రహ్మము ధారయమాణస్య హృదయమున గైకొని 3 లోకములు చ కంపిరే కంపింపసాగెను. అనువాదం. మహత్తత్వమునకు ఆధారమైన వాడును సమస్త జీవులకు ప్రభువును అగు దేవదేవుని ధ్రువుడు ఆ విధముగా వశపరుచుకొనినంతటా ముల్లోకములు కంపింపసాగెను. భాష్యము. ఈ శ్లోకమునందు బ్రహ్మ అను పదము ప్రధానమైనది.
మహోత్కృష్టుడే కాక తన శక్తిని అపరిమితముగా విస్తరింపచేయగల వానిని బ్రహ్మన్ అను పదము సూచించును. అట్టి బ్రహ్మమును తన హృదయమున బందీ చేయుట ధ్రువునకు ఎట్లు సాధ్యపడెను? ఈ ప్రశ్నకు జీవగోస్వామి వారు చక్కగా సమాధానమొసగిరి. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మమునకు మూలమనియు ఆధ్యాత్మిక భౌతిక తత్వములనన్నింటినీ కూడియున్నందున అతని కన్నను ఘనమైనది వేరొకటి లేదనియు ఆయన పలికిరి. భగవద్గీత యందును శ్రీకృష్ణుడు నేను బ్రహ్మమునకు ఆశ్రయమును అని పలికెను. బ్రహ్మమే సర్వవ్యాపకమగు మహోత్కృష్ట తత్వమని భావించువారు పెక్కురు. అనగా ముఖ్యముగా మాయావాద తత్వవేత్తలు కలరు. కానీ ఈ శ్లోకమును అనుసరించి మరియు భగవద్గీత వంటి వేద వాంగ్మయమును అనుసరించి సూర్యకాంతికి సూర్యగోళము ఆధారమైనట్లుగా బ్రహ్మమునకు దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆధారమై ఉన్నాడు. భగవానుని దివ్య రూపమే సమస్త ఆధిక్యమునకు బీజమైనందున ఆ దేవదేవుడు పరబ్రహ్మమని జీవగోస్వామి పలికిరి. అట్టి పరబ్రహ్మము హృదయమున నిలచినందున ధ్రువుడు అత్యంత బరువైన దానికన్నను బరువుగానయ్యను. తత్కారణమున ముల్లోకములలోను ఆధ్యాత్మిక జగమునను సమస్తము కంపించును. మహత్తత్వమే సమస్త విశ్వమునకు అనగా వాని యందుగల జీవులతో పాటు చరమమని ఎరుగవలెను. మహత్తత్వమే సమస్త విశ్వమునకు చరమమని ఎరుగవలెను. సమస్త భౌతిక ఆధ్యాత్మికాంశములను కలిగియుండు అట్టి మహత్తత్వమునకు బ్రహ్మమే ఆశ్రయము. ఇక పరబ్రహ్మము అనగా ఆ దేవదేవుడు ప్రధానము మరియు పురుషుడు రెండింటికి ప్రభువని ఈ సందర్భమున వర్ణితమైనది. ప్రధానమనగా సూక్ష్మతత్వము ఆకాశము మొదలగునవి. పురుషుడు అనగా సూక్ష్మమగు భౌతికత్వమున బంధితుడై ఆధ్యాత్మిక స్ఫుల్లింగము అనగా జీవుడు. భగవద్గీత యందు వివరింపబడినట్లు వీటిని పరాప్రకృతి అపరాప్రకృతి అనియు తెలుపవచ్చును. ఈ రెండు ప్రకృతులను నియమించువాడైన శ్రీకృష్ణుడు ప్రధానమునకు పురుషునకు ప్రభువై ఉన్నాడు. వేదమంత్రములందును పరబ్రహ్మము అంతః ప్రవిష్ట శాస్త అని వర్ణింపబడిను. అనగా దేవదేవుడు ప్రతిదానిని నియంత్రించుచు సమస్తమునందు ప్రవేశించుచున్నాడని ఇది సూచించుచున్నది. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయము 35వ శ్లోకమునందు ఈ విషయమును ఇట్లు మరింత స్థిరపరచుచున్నది. అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం. అతడు విశ్వములలోనే కాక అణువునందును ప్రవేశించి ఉన్నాడు. భగవద్గీతలో 10వ అధ్యాయము 42వ శ్లోకమునందు శ్రీకృష్ణుడును పిష్టభ్యాహమిదం కృష్ణం అని పలికెను. అనగా అతడు సమస్తమునందును ప్రవేశించి వానిని నియమించుచున్నాడు. హృదయమునందు భగవానుని నిత్య సాహచర్యమును పొంది ధ్రువుడును సహజముగానే ఆ పరబ్రహ్మముతో సమానుడయ్యను. ఆ విధముగా అతడు అత్యంత బరువు కలవాడు కాగా సమస్త విశ్వము కంపించెను. సారాంశమేమనగా శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపమునే హృదయమునందు సదా నిలుపుకొని ఉండువాడు తన కర్మలచే సమస్త ప్రపంచమునకు ఆశ్చర్యమును కలిగించగలడు. భగవద్గీత 6వ అధ్యాయము 47వ శ్లోకము యందు ధృవపరుపబడినట్లు యోగ పరిపూర్ణత ఇదియే. యోగినామపి సర్వేషాం. శ్రీకృష్ణునే హృదయమునందు సదా తలపోయిచు అతని ప్రేమపూర్వక సేవ యందు నెలకొనిడి భక్తి యోగి యోగులందరిలోని అత్యుత్తముడు. సామాన్యులకు యోగులు అష్టసిద్ధులని తెలియబడు అద్భుతమగు కార్యములను ప్రదర్శించినను విశుద్ధ భక్తుడు మాత్రము ఆ సిద్ధులను అతిశయించి సమస్త విశ్వమును కంపింపచేయు కార్యములను అనరించును. హరే కృష్ణ. చదువుతారమ్మా మాతాజీ? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. 79వ శ్లోకము. యదైక పాదేన సహ పార్థివార్ధక స్తౌ తదంగుష్ట నిపీడితామహి ననామ తత్రార్థమివేంద్రదిష్టిత తరీవ సవ్యే తరతః పదే పదే.
యథా ఎప్పుడు ఏకా ఒకే పాదేన పాదముతో సహ ధ్రువుడు పార్థివ రాజు యొక్క అర్భక కుమారుడు తస్థౌ నిలిచినప్పుడు తత్ అంగుష్ట అతని కాలి బొటన బ్రేలి నిపీడిత ఒత్తిడికి మహి భూమి ననామ కృంగెను తత్ర అప్పుడు అర్ధం సగము ఇభ ఇంద్ర గజరాజు దిష్టిత నిలిచిన తరి ఇవ పడవ వలె సవ్య ఇతరత అటు నిటు పదే పదే అడుగులకు రాజకుమారుడగు ధ్రువుడు స్థిరముగా ఒంటికాలిపై నిలిచినప్పుడు అతని కాలి బొటనవ్రేలి ఒత్తిడికి ఏనుగు పడవనెక్కినప్పుడు దాని అడుగులకు పడవ అటునిటు కంపించినట్లుగా సగము భూమి కృంగిపోయెను. భాష్యము. ఈ శ్లోకమునందు పార్థివార్భక అను పదము ప్రధానమైనది. గృహమునందున్నప్పుడు ధ్రువుడు రాజకుమారుడైనను తండ్రితో ఒడిలో చేరుటకు అడ్డు చెప్పబడెను. కాని భక్తి యోగమున ఆత్మానుభవమున పురోగతిని బడిసినంతనే కాలి బ్రొటనబ్రేలి ఒత్తిడిచే అతడు భూమిని క్రిందికి నెట్టగలిగెను. సామాన్య చైతన్యమునకు కృష్ణ భక్తి భావనకు భేదమిదే. సామాన్య చైతన్యమునందు రాజకుమారుడు కూడా తన తండ్రి నుండి ఏదేని పొందలేకపోవచ్చును. కానీ అతడే హృదయమునందు పూర్ణమగు కృష్ణ భక్తి భావనను పొందినప్పుడు తన కాలి బొటన బ్రేలి ఒత్తిడిచే భూమిని కృంగునట్లుగా చేయగలడు. తండ్రి ఒడిలోనికే చేరలేనట్టి ధ్రువుడు భూమినంతటిని ఎట్లు కృంగినట్లుగా చేయగలిగెను అని ఎవరైనాను ప్రశ్నించిన అవకాశము కలదు. ఇది నగ్న మాతృక తర్కమునకు ఉపమానము వంటిదైనందున దీనిని విజ్ఞులు ఆమోదించరు. బాల్యమున తల్లి నగ్నముగా ఉన్నది కనుక వయస్సు వచ్చిన తర్వాత కూడా ఆమె నగ్నముగా నుండవలేనని వాదించుటయే ఆ తర్కము. ధ్రువుని సవతి తల్లి ఆ రీతినే తలుచుచుండవచ్చును. ధ్రువుడు తన తండ్రి ఒడిలో చేరుటకు తాను నిరాకరించినందున భూమి కృంగిపోవునట్లుగా చేయుట వంటి అద్భుత కార్యములను అతడిట్లు చేయగలడు. దేవదేవుడకు శ్రీకృష్ణుని తన హృదయమునందు తదేకముగా ధ్యానించుచు ధ్రువుడు భూమినంతటిని పడవనెక్కి పడవనెక్కిన ఏనుగు పడవను కృంగునట్లుగా చేయు రీతి క్రిందికి నెట్టివేయగలిగినని విన్నప్పుడు ఆమె తప్పక పరమాచార్య చకుతురాలై ఉండవచ్చును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ సుధా మాతాజీ మాతాజీ. ఉన్నారు, చదవండి అమ్మా. హరే కృష్ణ. 80వ శ్లోకం. తస్మిన్నవిద్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుద్యాసు మనన్యదాదియా లోకాన్ నిరుచ్ఛ్వాసని పీడితా భృశం సలోకపాలాః శరణం యుయుర్హురిం. తస్మిన్ భక్త ధ్రువుడు అవిద్యాయితి పూర్తిగా జ్ఞానమగ్నుడై నప్పుడు విశ్వమాత్మన విశ్వాత్ముడు ద్వారం రంధ్రములను నిరుద్య మూసివేసి అసుం ప్రాణవాయువు అనన్యముగా దియ ధ్యానము లోక సమస్త లోకములు నిరుచ్ఛ్వాస శ్వాస నిలిచిపోయి నిపీడిత ఆ విధముగా ఊపిరాడక వృషం శీఘ్రమే షలోకపాల వివిధ లోకపాలురు శరణం ఆశ్రయమం యయుః పొందిరి హరిం శ్రీహరి యొక్క. పూర్తి జ్ఞానమును వలన ధ్రువుడు విశ్వాత్ముడగు విష్ణువుతో గురుత్వమునందు దాదాపు ఏకమై శరీర రంధ్రములనన్నిటినీ నిరోధించినప్పుడు సమస్త విశ్వము యొక్క శ్వాసయే నిలిచిపోయెను. లోకపాలురందరును ఊపిరాడక అంతట దేవదేవుడగు శ్రీహరిని ఆశ్రయించిరి. భాష్యం. విమానమునందు వందలాది మంది కూర్చుని ఉన్నప్పుడు వారందరూ వ్యక్తిగతాంశములే అయినను వేలాది మైళ్ళ వేగముతో ప్రయాణించు ఆ విమానము యొక్క వేగమును సమానముగా పంచుకొందురు. అదే విధముగా అంశమాత్ర శక్తి పూర్ణ శక్తితో జతకూడినప్పుడు దానితో సమానముగా శక్తివంతము కాగలదు. కడచిన శ్లోకమున వివరించినట్లుగా
ధ్రువుడు తన ఆధ్యాత్మికోన్నతి కారణమున దాదాపు పూర్ణ గురుత్వమై భూమిని అంతటినీ కృంగునట్లు చేయగలిగెను. అంతేగాక అట్టి ఆధ్యాత్మిక శక్తిచే అతని దేహము విశ్వము యొక్క దేహముగా నయ్యెను. ఆ విధముగా మనస్సును దేవదేవునిపై కేంద్రీకరించుటకు తన దేహరంధ్రములనన్నిటినీ అతడు నిరోధించినప్పుడు దేవతలతో సహా సమస్త జీవులు అనగా విశ్వము యొక్క సమస్తాంశములు ఊపిరాడనట్లు ఉక్కిరి బిక్కిరైరి. ఏమి జరిగినో తెలియక జాలక వారు దేవదేవుడగు శ్రీహరిని ఆశ్రయించిరి. తన దేహరంధ్రములను మూసి తద్వారా సమస్త విశ్వము యొక్క ప్రాణద్వారములనే ధ్రువుడు మూసివేయగలిగిన ఈ ఉపమానము స్పష్టముగా సూచించున్నదేమనగా భక్తుడు తన భక్తి యోగముచే ప్రపంచ జనులందరినీ భక్తులుగా మార్చగలడు. కృష్ణగత చిత్తుడగు విశుద్ధ భక్తుడు ఒక్కడున్నప్పటికీ అతడు సమస్త ప్రపంచ చైతన్యమును విశుద్ధ కృష్ణ భక్తి భావనలోనికి మార్చగలడు. ధ్రువచరిత్రమును అధ్యాయమును చేసినచో దీనిని అవగతము చేసుకొనుట మనకు కష్టమేమీను కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. అమ్మా ఉన్నారా అమ్మా శారదా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, చదువుతానండి. చదవండి హరే అమ్మా. కృష్ణ. 81. 81. దేవా ఊచుః నైవం విదామో భగవన్ ప్రాణరోధం చరాచరస్యాఖిల సత్వధామ్నః విదేహి తన్నో వృజినాద్విమోక్షం ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యం. దేవాహ ఊచు, దేవతలు పలికిరి. ఏవం, ఈ విధముగా, నా విదామహ, మేమెరుగుకున్నాము. భగవన్, ఓ దేవదేవాహ, ప్రాణరోధం, శ్వాస నిరోధింపబడినట్లుగా, చరము, అచరస్య, అచరములు, అఖిల, విశ్వము యొక్క, సత్వ, అస్తిత్వము, దామ్నః, నిధివి, విదేహి, అవసరమైనది చేయుడు, తత్, కనుక, నహ, మా యొక్క, వృజినాత్, ఆపద నుండి, విమోక్షం, విడుదల, ముక్తి, ప్రాప్త, చేరినట్టి, వయం, మమ్ము, త్వాం, నిన్ను, శరణం, ఆశ్రయము, శరణ్యం, ఆశ్రయింపదగినట్టి. దేవతలు పలికిరి, హే ప్రభు, సమస్త చరాచర జీవులకు నీవే ఆశ్రయము. శ్వాస నిరోధింపబడి సమస్త జీవులకు ఊపిరాడనట్లుగా మాకు తోచుచున్నది. ఇట్టి విషయము మాకెన్నడూ అనుభవమున లేదు. శరణాగత జీవులకు నీవే చరమాశ్రయము కనుక నిన్ను ఆశ్రయించితిమి. దయతో మమ్ము ఈ ఆపద నుండి రక్షింపుము. భాష్యము. భగవద్భక్తి వలన కలిగినట్టి ధ్రువుని ప్రభావము దేవతలకు కూడా అనుభూతమయ్యను. అట్టి స్థితి వారికెన్నడను అనుభూతము కాలేదు. ధ్రువుడు శ్వాసను నిరోధించినందున సమస్త విశ్వము యొక్క శ్వాసయే నిలిచిపోయెను. అప్పుడు భౌతికాంశములు శ్వాసింపజాలకున్నను ఆధ్యాత్మికాంశములు శ్వాసింపగలుగుట భగవత్ సంకల్పమే. భౌతికాంశములు భగవానుని బహిరంగ శక్తి ఫలములు కాగా, ఆధ్యాత్మికాంశములు ఆ దేవదేవుని ఆంతరంగిక శక్తి ఫలములు. తమ శ్వాస ఎందులకై నిరోధింపబడినో తెలుసుకొనుటకు దేవతలు ఈ రెండంశములకు నియామకుడకు భగవానుని చెంతకు చేరిరి. భౌతిక జగత్తునందలి అన్ని సమస్యలకు చర్మ పరిష్కారము ఆ దేవదేవుడే కదా. ఆధ్యాత్మిక జగత్తునందు అట్టి సమస్యలు ఉండవు. కానీ భౌతిక జగత్తు ఉన్నచో ఎప్పుడునూ సమస్యాపూర్ణమే. దేవదేవుడకు శ్రీకృష్ణుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటికి ప్రభువు కనుక అనిశ్చిత పరిస్థితుల్లో అతనిని ఆశ్రయించుటే ఉత్తమోత్తమము. కనుకనే భక్తులకు ఈ భౌతిక జగత్తులో సమస్యలు ఉండవు. విశ్వం పూర్ణ సుఖాయతే చైతన్య చంద్రామృతము. శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతులైనందున భక్తులు సమస్యల నుండి విడివడి ఉందురు. భక్తులకు ఈ జగత్తు జందు ప్రతిదియు మనోహరమైనదే, సంతోషకరమైనదే. ఏలయన భగవానుని ప్రేమ భక్తిలో సమస్తమును ఏ విధముగా ఉపయోగింపవచ్చునో అతడు ఎరిగి ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మా. పద్మావతి మాతాజీ ఉన్నారమ్మా? పద్మావతి మాతాజీ, అనుపమ మాతాజీ ఉన్నారా? మాతాజీ, నేను ట్రావెల్స్ లో సరేనమ్మా, సరేనమ్మా.
హరే కృష్ణ. చెప్పమ్మా చదవండి. 82వ శ్లోకం. మాతాజీ చెప్పండి. వింటాను. వింటారా? అలాగేనమ్మా, అలాగే. ఓకే. హరే కృష్ణ. 82వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ మా భైష్టబాలం తపసో దురత్యయాన్ని వర్తయిష్యే ప్రీత్యాత స్వధామా యతో హి వః ప్రాణ నిరోధ ఆసీదౌత్తానపాదిర్మయి సంగతాత్మా. శ్రీ భగవాన్ వాచ దేవదేవుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను. మా భైష్ట భీతి చెందకుడు బాలం ధ్రువ కుమారుడు తపసహ తన కఠోరమగు తపస్సుచే దృఢ నిశ్చయుడై నివర్త ఇష్యే దీనిని ఆపమని అతనికి చెప్పెదను. ప్రతి ఆత విడులము స్వధామ మీ నెలవులకు యత యవ్వాని వలన ఈ నిశ్చయముగా వా మీ యొక్క ప్రాణ నిరోధ ప్రాణవాయువు నిరోధము ఆసీత్ జరిగెనో ఉత్తాన సుతుని కారణమున మహి నాయందు సంగతాత్మ నా ఆలోచన ఎందే పూర్ణముగా మగ్నుడై. దేవదేవుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రియమైన దేవతలారా, దీనిచే మీరు కలత చెందకూడదు. నా చింతన మందే ఇప్పుడు పూర్ణముగా లగ్నమైనట్టి ఉత్తానపాద సుతుని తీవ్రమైన తపస్సు దృఢ నిశ్చయముచే ఇది సంభవించినది. అతడే విశ్వం యొక్క శ్వాసను నిరోధించినాడు. మీరు మీ నెలవులకు పొండు. ఆ బాలుని కఠోరమగ తపస్సును నేను ఆపెదను. మీరు ఈ పరిస్థితి నుండి శీఘ్రమే బయటపడగలరు. భాష్యం. ఈ శ్లోకమునందరి సంగతాత్మ అనే పదము మాయావాద తత్వవేత్తల చే తప్పుగా అర్థము చెప్పకూడదు. ధ్రువుని ఆత్మ పరమాత్మతో ఏకమైనని వారు దానికి అర్థం చెప్పింది. పరమాత్ముడు మరియు ఆత్మ ఆ రీతిని ఏకముగా నయ్యననియు అట్టి ఐక్యము పిదప ఆత్మకు ప్రత్యేక అస్తిత్వం ఉండదనియు ఆ పదము ద్వారా వారు నిరూపించకూడదు. కానీ ధ్రువుడు భగవత్ చింతనలో ఎంత లగ్నమయ్యనగా భగవానుడే స్వయముగా అతని ఎడ ఆకర్షితుడైన ఆ విషయమును దేవదేవుడే స్పష్టముగా తెలుపుచున్నాడు. దేవతలకు ముదమును గూర్చుటకే అతడు ధ్రువుని కడకేగి ఆ బాలని తీవ్ర తపస్సును ఆపగలడు. పరమాత్మ మరియు వ్యక్తిగతాత్మ ఏకమయ్యనడి మాయావాద తత్వవేత్తల అభిప్రాయమును ఈ విషయమును బలపరచట్లేదు. పైగా పరమాత్ముడే దేవదేవుడు ధ్రువుని తీవ్రముగా ఆ తపస్సును నిలవరింప చేయకూర్చున్నాడు. చెట్టు వేలకు నీరు పోయట ద్వారా ఎవరితో డిస్టర్బెన్స్ వస్తోంది, మ్యూట్లో పెట్టుకుంటారు. చెట్టు వేలకు నీరు పోయట ద్వారా ప్రతి కొమ్మకు రెమ్మను సంతృప్తి పరిచినట్లుగా దేవదేవుని సంతృప్తి పరచడం ద్వారా మనుషుడు ఎల్లరినూ సంతృప్తి పరచగలడు. అతడు భగవాను ఆకర్షింపగలిగినచో సమస్త విశ్వమును సహజముగా ఆకర్షింపగలడు. ఏలైన ఆ శ్రీకృష్ణ భగవానుడే విశ్వమునకు పరమ కారణమై ఉన్నాడు. ఊపిరాడక తామందరము నశించిపోవదమని దేవతలు భయపడి, కానీ ధ్రువుడు గొప్ప భక్తుడనియు విశ్వమునందు సర్వులకు నశింప చేయట అతని కార్యము కాదనియు భగవానుడు వారికి అభయము నొసగను. భక్తుడు అన్నడు ఇతర జీవులను ద్వేషించాడు. శ్రీమద్ భాగవతమునందలి భక్త ధ్రువుడు గృహమును వీడి అరణ్యమునకు వెడులట అను 4వ స్కందములోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. 9వ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. 9వ అధ్యాయం. ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చాడు. 1వ శ్లోకం. మైత్రేయ ఉవాచ తయేవమస్సన్న భయా ఉరుక్రమే కృతవానామః ఇష్టపం సహస్రశేషాత్ భారతి మాతాజీ మ్యూట్ లో పెట్టుకోండి. దృక్షాయ గతః. మైత్రేయ వాచ. మైత్రేయము కొనసాగి దేవతలు ఏవం ఆ విధముగా ఉత్పన్న భయమును వీడిన వారి ఉరుక్రమే అసాధారణ కర్మలు కలిగిన దేవదేవునికి కృత అవనామ వందనము చేసి ప్రయాయు పెట్టుకుని త్రివిష్టపం తమ స్వర్గవాసులకు సహస్రశేష సహస్రశేషునిగా పిలువబడి భగవానుడు కూడా తతః అర్చకుడు వరుడారుడే మధువనము సేవకులకు దుదృక్షయ చూడగోరి గతః. మైత్రుడు ఎదుర్కొ ఇట్లిపోయారు. ఆ విధంగా భగవానుడు అభయం నొసినంతగా దేవతలు భయమును వీడి వారే వందనం వీడి
తాము లోకములకు పోయి ఇది సాక్షాత్తుగా సహస్ర శేషావతారముగా భగవానుడు కరుణారుడే తన సేవకుడు ధ్రువుని కూడా మధువనమునకు పోయి భాష్యం ఇచ్చిన సహస్ర శేష అను పదం గర్భోదక సాయి విష్ణువునకు అన్వయించింది. భగవానుడు క్షీరోదక సాయి విష్ణువుగా అవతరించినప్పటికీ అతడు ఇచ్చిన సహస్ర శేష విష్ణువుగా వర్ణించాడు. అతడు గర్భోదక సాయి విష్ణువునకు అభిన్నమొకటే దానికి కారణం. శ్రీల సనాతన గోస్వామి వారి భాగవతామృత కథను అనుసరించి ఆ సమయంలో అవతరించిన శాస్త్ర శేష పురుషుడు శ్రీ గర్భావతారమే ఇవ్వడు. భక్త ధ్రువుని నివాసార్థమే అతడు ధ్రువలోకం సృష్టి. రెండవ శ్లోకం. మాతాజీ కొంచెం దగ్గరగా రండమ్మా, మా వాయిస్ తగ్గిపోతుంది. రెండో శ్లోకం. సవేదియా యోగ విపాక తీవ్రయ హృత్పాద్మకోశే స్ఫురితం తడి ప్రభాం తిరోహితం సహసేవోపలక్ష్య బహి స్థితిం తదా వాస్తవం దదర్శాం. సహా ధ్రువుడు వై కూడా దియా జ్ఞానంచే యోగ విపాక తీవ్రయ తీవ్రము యోగాభ్యాసముల హృదయము పద్మకోశే పద్మమును స్ఫురితం ప్రత్యక్షమైన తడి ప్రభం మెరుపు వంటి తేజము తిరోహితం అదృశ్యం కాగా సాహస అకస్మాత్తుగా ఏవా కూడా ఉపలక్ష్యే గాంచుచు బహి స్థితి వెలుపల నిలిచి ఉన్నట్టు తత్ అవస్థం అదే భంగిమును దదస్థ చూడగలిగింది. తీవ్రము యోగాభ్యాసం ధ్రువుడు ఏ భగవద్ రూపమునందు పూర్తిగా సంలగ్నమైనో ఆ మెరుపు వంటి తేజమయ రూపం అకస్మాత్తుగా అదృశ్యమైంది. అంతటా ధ్రువుడు విచలితుడు కాగా అతని జ్ఞానం భగ్నమైంది. కానీ అతడు కన్నులు తెరిచినంతనే తాను హృదయం నుండి గాంచిన భగవాను రక్షించుగా గాంచగాని. భాష్యం. పరిపూర్ణముగా యోగాజ్ఞానం వలన ధ్రువుడు తన హృదయమునందు దేవదేవుని ఎందుకు దర్శించబడింది. కానీ అకస్మాత్తుగా ఆ భగవద్ రూపం హృదయం నుండి అదృశ్యమైనప్పుడు అతనిని తాను కోల్పోయితేనే ధ్రువుడు తలచింది. దానికి అతడు కలగ చెంది జ్ఞానం వీడి కన్నులు తెరిచినంతటే ఎదుట అదే భగవద్ రూపం తిరిగి కాంచగలిగింది. బ్రహ్మ సంగీత ఎందు ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన అని చెప్పదు. అనగా భక్తి యోగం ద్వారా భగవత్ ప్రేమను వృద్ధి గావించుకున్న సాధు పురుషుడు శ్యామ సుందర రూపం ఎల్లప్పుడూ గాంచుచుండు. భక్తుల హృదయం నందుండు ఈ శ్యామ సుందర రూపం కల్పనం కాదు. భక్తుడు భక్తి యోగమును పరిపక్వం సాధించినప్పుడు సాధన కాలము తాను చింతించినట్టు శ్యామ సుందర రూపమును ముఖాముఖి గాంచగలదు. దేవదేవుడు పూర్ణుడు కావున భక్తుల హృదయమునందల రూపము మందిరమునందల రూపము వైకుంఠం బృందావన ధామం నందల ఆది రూపములన్నీ ఒకటే, అవి అభిన్నములు. హరే కృష్ణ మాతాజీ. విజయ మాతాజీ. హరే కృష్ణ ప్రభు మాతాజీ. హరే కృష్ణ. మూడవ శ్లోకం. తద్దర్శనేనాగత సాధ్వసం సహ కృక్షిత వవంధతాం గం వినమయ్య దండవత్ దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిభన్నివార్ధకశ్చుంబ నివాస్యేన భుజైరివాశ్లిషన్. అనువాదం. ప్రతిపదార్థం. తద్దర్శనేన భగవాన్ని గాంచిన పిదప ఆగత సాధ్వసః మిగుల సంభ్రమమునకు లోనైన ధ్రువుడు క్షితవు భూమిపై అవంధత వందనము లాచరించెను. అంగం తన దేహము వినమయ్య సాష్టాంగ ప్రణామము దండావత్ దండం వలె దృగ్భ్యాం కన్నులతో ప్రపశ్యన్ గాంచుచు ప్రపిభన్ ఇవ త్రాగుచున్న వాని వలె అర్ధకః బాలుడు చుంబన్ చుంబించుచు ఇవా వలె ఆస్యేన ముఖముతో భుజైహ బాహువులతో ఇవా వలె ఆశ్లిషన్ ఆలింగనము చేసుకొనుచు. అనువాదం. ధ్రువుడు తన ఎదుటనే భగవానుని గాంచి అతి సంభ్రమమునకు లోనై గౌరవాభివాదములు కావించెను. సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి భగవత్ప్రేమలో మునిగిపోయాను. వక్త్రముతో భగవత్పాద పద్మములను చుంబించుచున్నట్లుగాను బాహువులతో ఆలింగనం చేసుకొనుచున్నట్లుగాను కనులతో పానము చేయుచున్నట్లుగాను అతడు భగవానుని పారవశ్యముతో గాంచెను. భాష్యము. దేవదేవుని ముఖాముఖి గాంచినప్పుడు సహజంగానే ధ్రువుడు భయభక్తులతో సంభ్రమమునకు గురి అయ్యను. భగవానుని అతడు తన కళ్ళతో పానము చేయుచున్నట్లుగా గోచరించెను. భక్తునికి గల భగవత్ ప్రేమ ఎంత తీవ్రతరమనగా అతడు భగవత్ చరణారవిందములను తదేకముగా చుంబింపగోరును. పాదపద్మములను తాకుచు వాటిని నిరంతరము ఆలింగనము చేసుకొనగోరును. ధ్రువుని దేహమునందు గోచరించిన ఈ లక్షణములన్నీను సూచించినదేమనగా
భగవానుని ముఖాముఖి గాంచినంతట అతని దేహమున అష్టవిధములకు దివ్య పారవస్య భావములు కలిగెను. 4వ శ్లోకం. కథం వివక్షస్త మతద్విధం హరిః జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పస్పర్శ బాలం కృపయా కపోలే. ప్రతిపదార్థం. సహా దేవదేవుడు తం ధ్రువుడు వివక్షంతం తన గుణములను వర్ణించుచు స్తుతింపగోరిన అతత్ విధం కాని దానికి అనుభవం లేదని హరిహి శ్రీహరి జ్ఞాత్వా తెలుసుకొని అస్య ధ్రువుని యొక్క సర్వస్య ఎల్లరి చ మరియు హృదయమున అవస్థిత నిలిచియున్న కృత అంజలి ముగుళిత హస్తుడై ఉన్న బ్రహ్మమయేవ మయేన వేదమంత్రమయమగు కంబున శంఖముతో పస్పర్శ తాకించెను బాలం బాలుని కృపయా కృపతో కపోలే కపోలంపై. ధ్రువుడు బాలుడే అయినను యుక్తముగా భగవానుని స్తుతింపగోరను, కాని అనుభవశూన్యుడైన కారణమున అతడు వెంటనే ఆ రీతి కావింపలేకపోయాను. ఎల్లరి హృదయములందు వసించియుండెడి దేవదేవుడు ధ్రువుని పరిస్థితిని తెలుసుకుని చెంతనే ముకులిత హస్తుడై నిలిచియున్న అతని కపోలమునకు కృపతో శంఖమును తాకించెను. భాష్యము. ప్రతి భక్తుడను భగవానుని దివ్య గుణములను కీర్తింపగోరను. భక్తులు ఎల్లవేళలా శ్రీకృష్ణుని గుణములను శ్రవణం చేయలా అభిషంతురు. ఆ గుణములను కీర్తింపవారు సదా కుతూహులురై ఉన్నను కొన్ని మార్లు నమ్రత వలన అసౌకర్యములకు గురి అయి ఆ రీతి కావింపజాలకొందరు. కాని ఎల్లరి హృదయములందు నిలిచెండు భగవానుడు తనను వర్ణించుటకు కావలసిన మేధస్సును భక్తునకు ప్రత్యేకముగా వసగలడు. కనుక భగవంతుని గురించి భక్తుడు ఏదైనా దర్శించనుచో లేక పలికినచో అది ఆ దేవదేని ద్వారానే అంతరము నుండి తెలుపబడినదని గ్రహించవలను. ఈ విషయము భగవద్గీత యందలి 10వ స్థిరపరపబడినది. భగవానుని ప్రేమ భక్తిలో నియుక్తులైన వారికి ఆ భగవానుడే తన సేవార్థమే తదుపరి ఏ కార్యము చేయవలనో అంతరమున తెలియజేయగలడు. తగినంత అనుభవం లేని కారణమున భగవానుని ఏ విధముగా వర్ణింపవలనో ఎరుగజాలక ధ్రువుడు సందిగ్ధమున పడినప్పుడు దేవదేవుడే కృపతో ఆ బాలుని కపోలమును శంఖముతో స్పృశించి అతనికి దివ్య ప్రేరణమును కూర్చెను. ఆ దివ్య ప్రేరణమే బ్రహ్మమయమని పిలువబడను. ఏలయనా ఆ విధముగా దైవజ్ఞానమును బడిసిన వాడు పలికినది వేదశబ్దముతో సమానముగా ఉండును అని భౌతిక జగత్తునకు చెందిన సామాన్య వాక్యములు కావు. కనుకనే సామాన్యముగు అక్షరమాలలో తెలుపబడినను హరే కృష్ణ మహామంత్రమును లౌకికమని లేక భౌతికమని భావింపరాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాన్న వచ్చినట్టున్నావు కదమ్మా, లక్ష్మీ మాతాజీ చదవాలి. ఉన్నారా అమ్మా లక్ష్మీ మాతాజీ? ఉన్నారా నాన్న? లేరమ్మా, లేరు. ఇందాక బాలామణి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. 5వ శ్లోకం. నాన్న 9వ అధ్యాయంలోకి వచ్చాము. 5వ శ్లోకం. సవై తదైవ ప్రతిపాదితాం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మ నిర్ణయః తం భక్తి భావోభ్యగృణాద సత్వరం పరిశ్రుతోరుస్రవసం ధ్రువక్షితిః. సహ ధ్రువుడు వై నిక్కముగా తదా ఏవ అప్పుడే ప్రతిపాదితం పొందినట్టి గిరం వాక్కు దైవీం దివ్యమగు పరిజ్ఞాత తెలుసుకొని పర ఆత్మ పరమాత్ముని యొక్క నిర్ణయాత్మకమగు తం భగవానుని భక్తిభావ భక్తియోగమున స్థితుడై అభ్యగృణాత్ స్తుతించెను. అసత్వరం ఎటువంటి తొందరపాటు నిర్ణయము లేక పరిశ్రుత సర్వత్రా ప్రసిద్ధి చెందిన ఉరుస్రవసం యవ్వాని యశస్సు ధ్రువక్షితి వినాశమునందని లోకము గల ధ్రువుడు. అనువాదం. అంతటా ధ్రువుడు వేదసారమును పూర్ణముగా నెరుగగలిగి పరతత్వమును మరియు అతనికి జీవులతో గల సంబంధమును అవగతము చేసుకొనెను. విపుల విద్యగు భగవానుని అతడు ప్రళయ సమయమునను నశింపని లోకమును భవిష్యత్తులో పొందనున్న ధ్రువుడు. ఉద్దేశపూర్వకములను నిర్ణయాత్మకములను అగు ప్రార్థనలతో భక్తిభావమున స్తుతించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాషను. శ్రీల ప్రభుపాదికి జై. ఈ శ్లోకమునందు గమనింపవలసిన ముఖ్య విషయములు పెక్కుగలవు. మొట్టమొదటి విషయం ఏమనగా వేద సారస్వత జ్ఞానమును పూర్తిగా నెరిగిన ఒక విద్యార్థి
పరతత్వమునకు సాపేక్షములైన భౌతిక ఆధ్యాత్మిక శక్తులకు గల సంబంధము నెరుగగలుగును. ధ్రువుడు ఏనాడును పాఠశాలకు గాని గురువు చెంతకు గాని పోయి వేద నిర్ణయమును నేర్పలేదు. కానీ అతని భక్తి కారణమున భగవానుడు ఎదుట ప్రత్యక్షమై కపోలమును శంఖముతో స్పృశించినంతనే వేద నిర్ణయం అంతయు అతనికి అప్రయత్నముగా విదితమయ్యను. వేద సారస్వతమును తెలుసుకొనవలసిన విధానమిదియే. కేవలం పాండిత్యముచే దాన్నెవ్వరును ఎరుగజాలరు. భగవాన్ని యందు ఆధ్యాత్మిక గురువునందు అకుంఠితమగు విశ్వాసము కలవానికే వేద నిర్ణయము విదితమగునని వేదములు సూచించుచున్నవి. ధ్రువుడు తన గురువగు నారదముని ఆదేశానుసారము స్వయముగా భక్తి యోగమును నెలకొనేను. దృఢ నిశ్చయముతోనూ తపస్సుతోనూ కావించిన అట్టి భక్తికి ఫలముగా భగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యను. ధ్రువుడు చిన్నపిల్లవాడు. భగవాన్ని అతడు చక్కగా స్తుతింపగోరినను తగినంత జ్ఞానము లేని కారణమున సందిగ్ధమున పడెను. కానీ కృపతో భగవానుడు అతని కపోలమును శంఖముతో స్పృశించినంతనే వేద నిర్ణయము పూర్తిగా అతనికి అవగతమయ్యను. అట్టి నిర్ణయము జీవునకు పరమాత్మనకు గల భేదమును గూర్చిన సరి అయిన అవగాహన పైననే ఆధారపడినట్టిది. జీవుడు ఎల్లప్పుడూ పరమాత్మనకు సేవకుడే కనుక సేవ ద్వారానే జీవుడు పరమాత్మనితో సంబంధమును కలిగి ఉన్నాడు. అదియే భక్తి యోగము లేక భక్తి భావన అనబడును. ధ్రువుడు నిరాకార తత్వవేత్తల వలె కాక భక్తునిగా ప్రార్థనలు గావించెను. కనుకనే ఇచ్చట భక్తి భావ అని స్పష్టముగా తెలుపబడినది. విపుల కీర్తియగు భగవాన్ని స్థుతులే నిజమైన స్థుతులు, ధన్యములైనట్టివి. ధ్రువుడు తన తండ్రి రాజ్యమును పొందగోరి ఉండెను. కానీ అతన్ని తండ్రి తన ఒడిలో చేరుటకును అనుమతింపలేదు. అతని కోరికను తీర్చుటకు దేవదేవుడు అప్పటికే ధ్రువలోకమును సృష్టించెను. ఆ లోకము విశ్వప్రళయ సమయమునను నశింపనటువంటిది. భక్తధ్రువుడు ఆ సిద్ధిని దుడుకుగా వర్తించుట ద్వారా కాకుండా గురువాదేశమును ఓపికగా నెరవేర్చుట ద్వారా సాధింపగలిగెను. తత్ఫలితముగా అతడు భగవాన్ని ముఖాముఖి కాంచగలిగినంతగా కృతకృత్యుడయ్యను. ఇక ఇప్పుడు భగవత్కృపచే అతడు యుక్తముగా భగవాన్ని స్తుతించుటకును సమర్థుడయ్యను. భగవాన్ని స్తుతించుటకు మనుజునికి భగవత్కృప అవసరము. భగవత్కృప లేనిదే ఎవ్వడునో భగవాన్ని స్తుతించుచు రచన కావింపలేడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. కృష్ణ మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. చూడండమ్మా, మొత్తం చదవకపోయింది. అట్లీస్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ దాకా చదవండి. చదవగలిగితే చూసుకోండి మీ కన్వీనియన్స్. ఓకే ప్రభు. ధ్రువోవాచ ఏంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసూతాం సంజీవయత్యాకిల శక్తిధరః స్వదామ్నా అన్యాంచ హస్తాచరణ శ్రవణాత్వాగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ధ్రువవాచ భక్త ధ్రువుడు పలికెను. యహ ఏ భగవానుడు అంతరమున ప్రవేశించి మమ నా యొక్క వాచం వాక్కును ఇమాం వీని నన్నింటిని ప్రసుస్తాం అచేతనముగానున్న సంజీవయతి తిరిగి చేతనము కలిగించుట అఖిలమగు శక్తి ధరహ ధరించి స్వదాంన తన అంతరంగిక శక్తి ద్వారా అన్యాంచ ఇతరావయవములు కూడా హస్తములు, చరణ, పాదములు, శ్రవణ, కర్ణములు, త్వక్, చర్మము ఆది మొదలగునవి, ప్రాణము, నమః నమస్సులు భగవతే భగవానునకు పురుషాయ పరమ పురుషుడగు తుభ్యం నీకు. భక్త ధ్రువుడు ఇట్లు పలికెను. ఓ దేవదేవ, నీకు సర్వశక్తి సంపన్నుడవు నాయందు ప్రవేశించి నీవు నిద్రాణముగా నున్న నా హస్తములను, పాదములను, కర్ణములను, స్పర్శను, ప్రాణమును, ముఖ్యంగా వాక్శక్తిని పరిచితిని. నీకు నా గౌరవపూర్వక వందనములు. భాష్యము. ఆధ్యాత్మిక అనుభూతిని బడిసి భగవాన్ని ముఖాముఖి గాంచిన తర్వాత స్థితికి అంతకు ముందర స్థితికి నడుమ గల భేదమును ధ్రువుడు సులభముగా అవగతము చేసుకొనగలిగెను. తన ప్రాణము కర్మలన్నీయును నిద్రించినట్లు అతడెరుగగలిగెను. మనుజుడు ఆధ్యాత్మిక స్థితికి రానంత వరకు అతని అవయవములు, మనస్సు, దేహమందలి ఇతర సదుపాయములు నిద్రించి ఉన్నట్లుగా భావింపబడెను.
ఆధ్యాత్మికత యందు నెలకొన్నంత వరకు అతని కర్మలన్నీను మరణించిన వాని కర్మలు గాని లేక దయ్యము యొక్క కర్మలు గానే తలచబడును. ఈ విషయము శ్రీల భక్తి వినోద ఠాకూరులు తననుద్దేశించి ఒక కీర్తనము ఇట్లు రచించిరి. ఓ జీవా మేలుకో, ఎంతకాలము మాయవడిలో పడుకుంటావు. ఇప్పుడు నీకు మానవ జన్మ అనేది అవకాశము లభించినది కాబట్టి మేలుకొని నీవు తెలుసుకో. వేదములు సైతము ఈ విషయమునే మేలుకోండి మేలుకోండి, మానవ జన్మ అనేది వరదానము మీకు లభించినది. ఇప్పుడు మీరెరుగుడు అని ప్రకటించుచున్నవి. వేదోపదేశములు ఇవియే. ఆధ్యాత్మికత వెళ్దాంలేమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. కళామాతాజీ ఉన్నారమ్మా? కళామాతాజీ గారి నెక్స్ట్ ఇంకెవరున్నారు చదవాల్సిన వాళ్ళు? చంద్రమౌళి ప్రభు ఉన్నారు చదవాలి. కల్పనా మాతాజీ. సరే ప్రభు ఫాలో అవుతున్నారు ప్రభు. చంద్రమౌళి ప్రభు ఫాలో అవుతుంది. చదవండి ప్రభు. హరే కృష్ణ. ఆధ్యాత్మిక స్థాయిలో తన ఇంద్రియములు జ్ఞానపూర్ణములైనంతటా వేదోపదేశ సారమును మరియు అనగా భగవానుడు పరమపురుషే గాని నిరాకారుడు కాదనే విషయంను తాను ఎరుగగలిగినట్టు ధ్రువునకు వాస్తవంగా అనుభూతమయ్యాను. అతడు ఈ సత్యం శీఘ్రమే అవగతం చేసుకొనగలిగాను. దీర్ఘకాలం నుండి తాను దాదాపుగా నిద్రయందే ఉంటునని, ఇప్పుడు వేద నిర్ణయానుసారము దేవదేవుని కీర్తించుటకు ప్రేరణ పొందుతానని అతడు ఎరుగగలిగాను. లౌకికుడైన వానికి వేద నిర్ణయము గుర్చిన ఎట్టి అనుభూతి ఉండదు కనుక భగవాన్ని స్తుతింపజాలడు, కీర్తింపజాలడు. కనుకనే తన యందు ఈ వ్యత్యాసం గోచరించినంతట ధ్రువుడు అది కేవలము భగవాని నిర్హేతుక కరుణచే కలిగినదని వెంటనే అవగతం చేసుకున్నాను. తనకు భగవదనుగ్రహం పూర్తిగా లభించదని ఎరిగి గొప్ప భక్తి శ్రద్ధలతో అతడు భగవంతుని వందనమును కావించను. ధ్రువుని ఇంద్రియములు, మనస్సు ఈ రీతిని ఆధ్యాత్మిక చేతనమును పడేట భగవాన్ని అంతరంగిక శక్తి ప్రభావమే. కనుకనే ఈ శ్లోకం నందు సుధాంన అను పదమునకు ఆధ్యాత్మిక శక్తిచే అని భావము చెప్పబడినది. ఆధ్యాత్మిక జ్ఞాన వికాసం భగవంతుని అంతరంగిక శక్తి కరుణ చేతనే సాధ్యపడగలదు. హరే కృష్ణ మహామంత్ర జపమున తొలుతున భగవత్ శక్తియే హరే సంబోధింపబడినది. జీవుడు సంపూర్ణ శరణాగతుడై నిత్య దాసత్వం అంగీకరించినప్పుడు ఆ ఆధ్యాత్మిక శక్తి పనిచేయడం ఆరంభించును. మంజుడు భగవదాజ్ఞాబద్ధుడైనప్పుడు శైవోన్ముఖుడు అనబడును. ఆ సమయం ఆధ్యాత్మిక శక్తి అతనికి క్రమంగా భగవాన్ని వెల్లడి కావించను. ఆధ్యాత్మిక శక్తి వెల్లడి చేయనిది ఎవడును భగవాన్ని స్తుతింపజాడు. లౌకికుల తాత్విక కల్పనం గాని, కవితా చాతుర్యం గాని భౌతిక శక్తి యొక్క చర్య ప్రతిచర్యగానే భావించబడును. కానీ మంజుడు ఆధ్యాత్మిక శక్తిచే నిజంగా రంజితుడైనప్పుడు అతని ఇంద్రియములన్నీ పరిశుద్ధములగును. అంతటా అతడు కేవలం భగవత్ సేవ యందే నెలకొను. ఆ సమయమున అతని కరములు, చరణములు, కర్ణములు, నాలుక, మనస్సు, ఉపసేంద్రియము అన్నీను భగవత్ సేవ యందు నియుక్తమగును. అటువంటి జ్ఞానపూర్ణుడగు భక్తునికి ఎట్టి భౌతిక కార్యములు ఉండవు. లౌకిక కార్యములందు నియుక్తుడను కావాలని అభిలాషయు అతనికి ఉండదు. ఇంద్రియములను ఈ విధంగా విశుద్ధపరిచి భగవత్ సేవ యందు నెలకొంటే భక్తి అనబడును. ఆరంభ దశలో ఇంద్రియములు గురు నిర్దేశములను, శాస్త్ర నిర్దేశమును నియుక్తులను కాగా అనుభూతి పిమ్మట ఇంద్రియములు విశుద్ధమైనంతన కూడా అదే సేవాభావం కొనసాగును. కానీ వ్యత్యాసం ఏమనగా ఆరంభ దశలో ఇంద్రియములు అనాలోచితంగా నియుక్తులు కాగా అనుభవము పిమ్మట అవి ఆధ్యాత్మిక అవగాహనతో నియుక్తమవులాగును. హరే కృష్ణ. ప్రభు అవునా? హరే కృష్ణ ప్రభు. ఏకస్త్వమేవ భగవన్ నిధమాత్మ శక్త్యా మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషం సృష్ట్యానువిశ్య పురుషస్తద సద్గుణేషు నానేవ దారుషు విభావ సువిద్విభాసి ఏకః ఏకము త్వం నీవు ఏవ నిక్కముగా భగవన్ ఓ దేవా ఇదం ఈ భౌతిక జగత్తు ఆత్మశక్త్యా నీ శక్తిచే మాయా ఆఖ్యయ మాయానామము కలిగిన గురు గొప్ప శక్తి కలది. గుణ సమన్వితము మహత్ ఆది మహత్తత్వము మొదలగు అశేషం అపరిమితమగు సృష్టించిన పిదప అనువిశ్య పిదప దాని యందు ప్రవేశించి పురుష పరమాత్ముడు తత్ మాయా యొక్క
అసద్గుణేషు తాత్కాలికంగా ప్రదర్శితమగు గుణములయందు నానా విధములుగా ఇవవలే దారుషు కాష్టములందు విభావత్ అగ్ని వలె విభాసి నీవు గోచరించుతువు. ఓ దేవా, నీవు ఏకమే అయినను నీ విభిన్న శక్తుల వలన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో విభిన్నముగా గోచరించుచున్నావు. మాయచే మహత్తత్వమును సృష్టించిన నీవు ఆ కార్యము పిదప పరమాత్మ రూపమున భౌతిక జగత్తునందు ప్రవేశింతువు. నీవు పరమ పురుషుడవు. వివిధ రూపములు గల కాష్టములందు అగ్ని భిన్న రీతులలో జలించినట్లు ప్రకృతి యొక్క తాత్కాలిక గుణములచే నీవు నానావిధ సృష్టి రచన కావింతువు. భాష్యము. దేవదేవుడు అనగా పరతత్వం వివిధ శక్తుల ద్వారా పనిచేయనని ధ్రువుడు తెలుసుకొనగలిగినను అతడు ఏదో శూన్యము లేక నిరాకారమునై సర్వవ్యాపియగు అంటే సత్యము కాదు. విశ్వం అంతయు వ్యాపించినందున పరతత్వము రూపరహితమని మాయావాద తత్వవేత్త భావించును. కానీ వేద నిర్ణయము అనుభూతమైన పిమ్మట ధ్రువుడు ఇచ్చట భగవానుతో, స్వామి, నీవు నీ శక్తి ద్వారా విశ్వమంతయు వ్యాపించి ఉన్నావు అని పలికిన. నిజమునకు ఈ శక్తి ఆధ్యాత్మికమైనది, కానీ భౌతిక జగత్తునందు తాత్కాలికంగా పనిచేయడం వలనది మాయా అని పిలువబడును. అనగా భక్తులకు తప్ప అన్యులందరకు భగవచ్చక్తి మాయగా పనిచేయను. ధ్రువుడు ఈ సత్యమును చక్కగా నెరగగలను. శక్తి మరియు శక్తిమంతుడు ఒకటే అని కూడా అతడు అవగతము చేసుకొనగలను. శక్తి ఎన్నడను శక్తిమంతుని నుండి వేరు కావింపబడదు. దేవదేవుని పరమాత్మ రూపము ఇచ్చట అంగీకరింపబడింది. అతని ఆది ఆధ్యాత్మిక శక్తి ప్రకృతికి చేతనము కలిగించగా మృత శరీరము ప్రాణము వచ్చినట్లుగా గోచరించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జీవలక్షణములు భౌతిక దేహం నందు కలుగునని శూన్యవాదులు భావించనను సత్యమేమనగా భౌతిక దేహము తనంత తానుగా వర్తించలేదు. యంత్రమునకు కూడా వేరే శక్తి అనగా విద్యుత్ శక్తి, ఆవిరి వంటివి అవసరమగును. కాష్టం యొక్క వివిధ పరిమాణములు లక్షణములను బట్టి అగ్ని విభిన్నముగా జ్వలించినట్లు భౌతిక శక్తి వివిధములకు భౌతిక దేహములందు వర్తించునని ఈ శ్లోకంలో తెలుపబడినది. కానీ భక్తుల విషయంన ఆ శక్తి ఆధ్యాత్మిక శక్తిగా మారిపోవును. శక్తి సహజముగా ఆధ్యాత్మికమే గాని భౌతికము కానందున ఇది సాధ్యమగును. ఈ విషయమునే విష్ణు శక్తి పరాప్రోక్త అని చెప్పబడినది. ఈ మూలశక్తి భక్తుని ఉత్తేజితం చేయగా అతడు సర్వేంద్రియములు కృష్ణ భక్తిలో నియుక్తము కావించును. అదే శక్తి అనగా మాయా రూపమున సామాన్యులను ఇంద్రియ భోగార్థమై కామ్యకర్మలయందు నియుక్తులను కావించును. అనగా మాయ మరియు స్వధామ అను వారి నడుమ గల వ్యత్యాసమును మనము గుర్తించవలను. భక్తుల విషయమున స్వధామ పనిచేయగా సామాన్యులు అనగా భక్తులు కాని వారి విషయమున మాయాశక్తి పనిచేయను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఎవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? మురళీధర్ గోవింద్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. శారదా మాతాజీ చదువుతారమ్మా? చదవమంటారండి? మా అమ్మగారు కూడా ఉన్నారండి. బాగున్నారమ్మా మాతాజీ? బాగున్నాను. నమస్కారం. నమస్కారం. హరే కృష్ణ. 8వ శ్లోకము. వయునయేదమచస్తవిశ్వం సుప్రబుద్ధ ఇవ నాథ భగవత్ప్రపన్న తస్య పవత్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిధ కథమాత్మబంధో తత్వత్ దత్తయా నీచే వసుకబడిన వయునయ జ్ఞానముచే ఇదం అచష్ట కాంచగలిగను విశ్వం సమస్త విశ్వమును ప్రబుద్ధ నిద్ర నుంచి లేచిన వాడు ఇవ వలే నాథ, హే నాథ, భవత్ ప్రపన్న నిన్ను శరణుజొచ్చిన బ్రహ్మ తస్య అతని అపవర్య మోక్షవాంఛితులకు శరణ్యుడవు ఏవ నీ యొక్క పాదపద్మములు విస్మర్యతే మరచును కృతవిధ విద్వాంసుడు కథం ఎట్లు ఆర్తబంధో ఓ ఆర్తబంధువా, హే నాథ, బ్రహ్మ నీకు సంపూర్ణ శరణాగతుడు
తొలుత నీవే అతనికి జ్ఞానోత్పత్తి. అంతటా నిద్ర నుంచి లేచిన వాడు తన దర్శన కర్తవ్యము నెరగగలిగినట్లు అతడు సమస్త విశ్వమును కాంచి దాన్ని నెరగగలిగెను. మోక్షవాంఛితులకు నీవే శరణ్యుడవు, ఆర్తులకు నీవే మిత్రుడవు. కనుక పూర్ణ జ్ఞానవంతుడకు విజ్ఞాని నిన్నే రీతి మరువగలడు. భాష్యము: శరణాగతులైన భక్తులు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమును మరువరాదు. భగవత్కృప తన అంచనాకు అతీతమైనదని భక్తుడెరుగును. కానీ భగవద్ అనుగ్రహముచే తానెంతగా లాభపడినో మాత్రము అసలు ఎరుగజాలడు. ఇతడెంతగా భక్తి యోగమున నియుక్తుడగునో అంతగా భగవత్ శక్తిచే ప్రోత్సాహమునందును. ప్రేమానురాగములతో భక్తియుత సేవ యందు సతతము నెలకొన్న వారికి తానే ఆంతరము నుండి బుద్ధి యోగము నసుకుతున్నాననియు దానిచే వారు మరింత పురోగమించడనియు శ్రీకృష్ణుడు భగవద్గీతలో పలికెను. ఆ రీతిని ప్రోత్సాహం నంది భక్తుడెన్నడును ఏ క్షణమన్నను భగవానుని విస్మరించకుండును. కృపతో తనకు భక్తి యోగ నిర్వహణమున అధిక శక్తి నొసగినందున అతడు భగవానునికి సర్వదా కృతజ్ఞుడై ఉండును. సనాతనులు బ్రహ్మ వంటి వారు భగవత్కరుణచే భగవద్ విజ్ఞానమునే సమస్త విశ్వమును కాంచగలిగిరి. ఎవడేని రోజంతయు మేల్కాంచి ఉన్నను ఆధ్యాత్మిక చైతన్యము లేనితో నిజమునకు నిద్రించుచున్నట్లే అని ఇచ్చట తెలుపబడినది. అతడు రాత్రి యందు నిద్రించుచు పగటి సమయమున తన కార్యకలాపములు చేసుకుంటున్నను ఆధ్యాత్మిక జ్ఞానంతో పనిచే స్థితికి రానంత వరకు ఎల్లప్పుడూ నిద్రించుచున్నట్లే భావింపబడును. కనుక భక్తుడైన అన్నడును భగవద్దత్తమకు లాభమును మరువడు. భగవానుడు ఇచ్చట ఆర్తబంధు అని సంబోధింపబడును. అనగా అతడు ఆర్తజనులకు మిత్రుడని భావము. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా జ్ఞానాన్వేషణలో తీవ్రముకు తపస్సులను చేయుచు పలు జన్మలు గడిచిన పిమ్మటయే మనుజుడు నిజమైన జ్ఞానమును పరిధించి వాసుదేవుని శరణొచ్చి మహాత్ముడగును. కనుక పరమపురుషుని శరణు పొందని తత్వవేత్త నిజమైన జ్ఞానం లేనివాడే అని భావింపవచ్చును. పూర్ణ జ్ఞానయుతుడకు భక్తుడు భగవంతుని ఉపకారమును ఎన్నడను మరువడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చదువుతారమ్మా మీరు? టైం అవుతుందండి, చదివేమంటారు? 9వ శ్లోకం చదివి. 9వ శ్లోకం. నూనం విముష్టమతయస్తవ మాయయే త్వం భవాప్యయ విమోక్షణమన్యహేతోః అర్చంతి కల్పకతురం కునపోపభోగ్య మిచ్చంతి యత్ప్రసజం నిరయేపి నృణాం. నూనం నిక్కముగా, విముష్టమతయః సరి అయిన బుద్ధి లోపించిన వారలు, తవ నీ యొక్క మాయా ప్రభావితులై తే వారు, ఏ ఎవరైతే, త్వాం నీవు, భవ జన్మము, అప్యయ మరియు మృత్యువు నుండి, విమోక్షణం ముక్తి కారణుడు, అన్యహేతో ఇతర ప్రయోజనములకు, అర్చింతురు, కల్పకతరు కల్పవృక్షము వంటి వాడవు, కునప ఈ మృతదేహము యొక్క ఉపభోగ్యం భోగమును, ఇచ్చంతి వారు కోరుదురు, యత్ ఏదైతే, స్పర్శజం స్పర్శ వలన కలుగునది, నిరయే నరకమునందు, అపి కూడా, నృణాం జనులకు. కేవలము ఈ తోలు సంచి భోగము కొరకే నిన్ను అర్చించువారలు నిక్కముగా నీ మాయా ప్రభావితులే. కల్పవృక్షము వంటి వాడవు, జన్మ మృత్యువుల నుండి ముక్తినిచ్చువాడవు అగు నిన్ను పొందియు నా వంటి మూర్ఖులు ఇంద్రియ భోగ వరములనే కోరుదురు. అవి నారకీయ స్థితుల యందు జీవించు వారికి లభించుచున్నవి. భాష్యము. భౌతిక లాభము కొరకై భగవత్ సేవను చేయగోరినందుకు ధ్రువుడు పశ్చాత్తాపడుచున్నాడు. తన స్వభావమును అతడిచ్చట గర్హించుచున్నాడు. కేవలము జ్ఞానరాహిత్యము వలననే
మనుజుడు భౌతిక లాభమునకై లేక ఇంద్రియ భోగార్థమై భగవానుని అర్చించును. శ్రీకృష్ణుడు కల్పవృక్షము వంటివాడు. మనుజుడు తాను కోరినదల్లా అతని నుండి పొందవచ్చును. కానీ జనసామాన్యము ఆ దేవదేవుని ఏ వరం అడుగవలెనో ఎరుగజాలరు. స్పర్శ వలన లభించు సుఖము ఇంద్రియ సుఖము సునక సూకర జీవనమునందును లభించుచున్నది. అట్టి సుఖము తుచ్చమైనది. ఒకవేళ భక్తుడు అట్టి తుచ్చమగు సుఖమునకై భగవానుని అర్చించినచో జ్ఞానహీనునిగా భావింపబడును. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? లేనట్టే ఉన్నారు నాన్న. సో ఇక్కడ తాపుదాం అమ్మా. 10వ శ్లోకం నుంచి శుక్రవారం చదువుకుందాం. అలాగే అలాగేనమ్మా. బాగుంది, ధ్రువుడిది కదా. ఇందులో 7వ శ్లోకంలో ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. 7వ శ్లోకము భాష్యంలో చివర లాస్ట్ 320వ పేజీలో శక్తి ఆధ్యాత్మికమే గాని భౌతికము కానందున అది ఎంత బాగుందో ప్రభుజీ. అది శక్తి మాయగా సామాన్యులను స్వధామగా భక్తుల విషయమున పనిచేయి. ఆ రెండుకి డిఫరెన్స్ ఎంత బాగా ఇచ్చారు ఇక్కడ. అదే మాయ, అదే శక్తి సామాన్యులకు ఒక రకంగాను స్వధాములకి ఒక రకంగాను, అంటే భక్తులకి స్వధామగాను పనిచేస్తుంది. చాలా అంటే వినియోగించుకోవడంలో తేడా వస్తుంది కదమ్మా శక్తిని. అదే చాలా బాగుంది భాష. విశ్వరూపం అనరండి అయితే ధ్రువుడికి అంటే విష్ణు అంటే విశ్వరూపం అనరా అయితే ప్రత్యక్షం విశ్వరూపం అన్నారు. విశ్వరూపం ఇవాళ సెషన్ లోని రాధేశ్యాం ప్రభు చెప్పారు డిస్ట్రాక్షన్ మీనింగ్. బాలమణి మాత ఉన్నారా? డిస్ట్రాక్షన్ మీనింగ్ is nothing but alternate attraction. చాలా బాగా చెప్తారు ప్రభుజీ. Alternate attraction is nothing but distraction is nothing but alternate attraction. అది కృష్ణుడిపై ధ్యాస లేకపోతే దాన్ని డిస్ట్రాక్షన్, దేని ఒక దాని మీద ధ్యాస ఉంటే దాన్ని డిస్ట్రాక్షన్. అంతే కదా. మొన్న ప్రసాద్ ప్రభు సెషన్ చాలా బాగుందమ్మా. మొన్న ఆదివారము వినాలి ప్రభుజీ. నేను ఇంకా వినలేదు. అంటే నాకు కరెక్ట్ గా ఈవేళ భక్తి సెంటర్ క్లాస్ అయ్యింది గౌరంగ దర్శన్ ప్రభుజీ. అంటే మర్నాడే మాకు ఇక్కడ రామాలయంలో వార్షికోత్సవం అయిందండి. దాని మీద బయట మీద కూర్చోవడం అది మేమే. ఆ రోజంతా హడావిడి సరిపోయింది, కుదరలేదు. అది చూద్దాం అనుకున్నానండి. అది ఎన్నో రౌండ్స్ చేయడానికి వెళ్తున్నారు అనుకుంటానే. అది జపా రౌండ్స్ ఏవో ఎక్కువ రౌండ్స్ చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారా? జగన్నాథ్పురి వెళ్ళొచ్చారు ఆయన. వారం రోజులు రోజు 125 రౌండ్స్ చెప్పున అక్కడ కూర్చుని 108 చెప్పున అక్కడ కూర్చుని చేసేవారు. అబ్బా, వినాలి ప్రభుజీ. ప్రసాద్ ప్రభుజీ ఇది చూశాను. ఆ లింక్ క్లిక్ చేయకుండా ముందు గౌరంగ దర్శన్ దాస్ గారిది అయిపోతే తర్వాతే ఆదర్శ గృహ దాని జీవనానికి భగవద్గీత అన్నది మీ ఛానల్ వెతికాను, దొరకలేదు. సరే కట్టుకోవాలంట. ప్రభుజీ 120 రౌండ్లు ఒక్కొక్కళ్ళోనా ప్రభుజీ? అలా వారం రోజులు అందరూ గ్రూప్ గాను ఒక 100 మంది 120 మంది కూర్చుని పొద్దుట సాయంత్రం దాకా 128 రౌండ్స్ ప్రతిరోజు వారం రోజులు చేశారు. రోజుకి 108 ఒక్కొక్కళ్ళు 128 రౌండ్స్. ఎన్ని గంటలు పడుతుంది ప్రభుజీ? 128 రౌండ్స్ అంటే మనకి 16 రౌండ్స్ 64 రౌండ్స్ అయితే 16 అవర్స్ పడుతుందన్న రోజు. 16 గంటలు అంటే మార్నింగ్ దగ్గర నుంచి సాయంత్రం దాకా భోజనం చేయడానికి వీటికి టైం ఎక్కడ ఉంటుంది ప్రభుజీ? మరి హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్. 5 అవర్స్ నిద్రపోయి ఇంకా మిగతా టైమ్స్ 3 అవర్స్ 16 అవర్స్ అమ్మా. 16 అవర్స్ పెద్ద కష్టమేం కాదు.
మళ్ళీ ఈవినింగ్ 8 hours మిగులుద్ది కదా మాకు 6 పడుకోవడానికి మిగతా పనులు. అదే కాకపోతే అలా భక్తుల సాంగత్యంలోనే చేయగలం, ఒంటరిగా ఉంటే కష్టం. అందరూ గ్రూప్ కింద కూర్చుని చేస్తారు అవును. వారం రోజు. దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే రోజు 16 రౌండ్స్ చేయాలి, వారానికి ఒక రోజు 30 రౌండ్స్ చేయాలి, నెలకు ఒక్క రోజు 64 రౌండ్స్ చేయాలి, క్వార్టర్కి ఒక రోజు 128 రౌండ్స్ చేయాలి. 128 రౌండ్స్ అలాంటి వాళ్ళే తీసుకెళ్తారు. అది తిని ఒక నెల, ఇది తిని ఒక నెల ఏమీ తినకుండా అట్లా ఉంది ఇది. అలా చేస్తే అప్పుడు వాళ్ళది 6 నెలలకు ఒకసారి 194 రౌండ్స్ ఎంత కూడా చేశారు వాళ్ళు రోజు కూర్చుని. అంటే ఇంకా ఆ రోజు అంటే 24 hours కూర్చుని చేశారు. 24 hours కొనుగుపాట్లు రా ప్రభుజీ. 24 hours కూర్చుని చేశారు, 192 రౌండ్స్ చేశారు. అందుకే గ్రాడ్యువల్ గా అలవాటు అవడం కోసం అలా పెట్టినట్టున్నారండి. అదే సిస్టమేటిక్ గా వస్తే అది ఈజీ అయిపోతుంది అని అప్పుడు అలాగా ఒక గ్రూప్ ఉంది దానికి. ఆ గ్రూప్ అందరూ కలిసి జగన్నాథపురం వెళ్ళి అక్కడ వారం రోజులు రోజుకి 128 రౌండ్స్ చొప్పున చేసుకోవచ్చు. ఎవరి గ్రూప్ ప్రభుజీ అది? ఆనంద పేరు వచ్చింది ప్రభు, ఆనంద ప్రభు పేరు ఆనంద వస్తారు. మనం భక్తి సెంటర్కి తీసుకొస్తా అన్నారు కదా లీలాంతి. సరే, నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను పాడతాను ప్రభుజీ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయనే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానకానాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణాం ప్రపద్యే తవ కరకమలవరే నాకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగా కేశవద్రూత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ జై నరసింహదేవ్ की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ హరే కృష్ణ. సో ఇక్కడ ఆపుతున్నాను మా క్లాసు. మళ్ళీ శుక్రవారం క్లాస్ లో కలుద్దామా? హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.